సిఎస్లో బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో నేను మార్నింగ్ చెప్పిన క్లాస్ మళ్ళీ ఒక్కసారి సో బ్రషప్ చేస్తాను ఫాస్ట్గా రైట్. అండ్ మార్నింగ్ ఏం చెప్పాను, బ్రెయిన్లో సో మేజర్ పార్ట్ అయిన సెరిబ్రమ్ గురించి చెప్పాను. సెరిబ్రమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ రైట్. సో కమింగ్ టు ద పాయింట్, దెర్ ఈస్ ఏ బ్రెయిన్ ఈజ్ ఏ మాస్టర్ సెంటర్. బ్రెయిన్ ఈజ్ ఏ మాస్టర్ సెంటర్. అప్రాక్సిమేట్లీ బ్రెయిన్ గురించి మాట్లాడినప్పుడు బ్రెయిన్ వెయిట్ ఎంత అని చెప్పాను నేను. మేల్లో ఎంత ఉంటుంది బ్రెయిన్ వెయిట్? వెయిట్ గురించి మాట్లాడినప్పుడు నాకు బ్రషప్ చేయండి ఫాస్ట్గా. మేల్లో ఎంత ఉంటుంది? 1.3 నుంచి 1.5 రైట్. సో అదే ఫీమేల్లో అయితే 1.4 రైట్. సో అదే ఇన్ఫాంట్లో అయితే రైట్. సో ఇలా ఎంత అంటే 350 గ్రామ్స్. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది బ్రెయిన్ యొక్క వెయిట్ అండి, బ్రెయిన్ యొక్క వెయిట్. అయితే బ్రెయిన్ అనేది, బ్రెయిన్లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయని చెప్పాను? 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. సో 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్ నుంచి గ్లియల్ సెల్స్ ఎంత ఉంటాయి? గ్లియల్ సెల్స్ ఎంత ఉంటాయని చెప్పాను? 10 to 15 ట్రిలియన్స్లో ఉంటాయని చెప్పాను. అయితే ఇలా ఉన్న బ్రెయిన్లో మనం పర్టికులర్గా మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ బ్రెయిన్కి పార్టిషన్లో డివైడ్ చేసినప్పుడు ఎలా డివైడ్ చేయబడుతుందంటే బ్రెయిన్లో ఇగో ఇవి పార్ట్స్ అండి. సెఫలాన్ అంటే బ్రెయిన్ అండి. సెఫలాన్ అంటే బ్రెయిన్. బ్రెయిన్ యొక్క పార్ట్ని మనం సెఫలాన్స్ అంటాము. ఈ సెఫలాన్స్ ఏమేమి ఉంటాయంటే ద బ్రెయిన్ సెఫలాన్స్లో ఫస్ట్ ఉండేది ఏంటంటే ప్రోస్ రైట్. సో ప్రోస్ ఎన్సెఫలాన్. ప్రోస్ ఎన్సెఫలాన్. ప్రో అంటే ముందు. ప్రో అంటే ఏంటి అంటే ముందు. అంటే ఏంటంటే దీన్ని మనము ఫోర్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. ఏ బ్రెయిన్? ఫోర్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రో ఎన్సెఫలాన్. ప్రో ఎన్సెఫలాన్. ఆ తర్వాత ఈ ప్రో ఎన్సెఫలాన్ అనేది దేని యొక్క కాంబినేషన్ అంటే జాగ్రత్తగా గమనించండి అమ్మ. బ్రెయిన్లో ప్రోస్ ఎన్సెఫలాన్ అంటే ఫోర్ బ్రెయిన్. ఈ ఫోర్ బ్రెయిన్ అనేది దేనితో ఫామ్ అవుతుంది అంటే మనకి టెలిఎన్సెఫలాన్, డైఎన్సెఫలాన్. టెలిఎన్సెఫలాన్, డైఎన్సెఫలాన్. టెలిఎన్సెఫలాన్ అంటే ఏంటి అంటే సెరిబ్రమ్ మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే టెలిఎన్సెఫలాన్ అని పిలుస్తాం. సెరిబ్రమ్ మొత్తాన్ని ఏమని పిలుస్తాము? టెలిఎన్సెఫలాన్ అని పిలుస్తాము. ఆ తర్వాత డైఎన్సెఫలాన్ అంటే ఏంటి? డైఎన్సెఫలాన్లో ఎవరెవరు వస్తారు? తలామస్ వస్తుంది, తలామస్ వస్తుంది, హైపోతలామస్ వస్తుంది, హైపోతలామస్ వస్తుంది రైట్. సో దాంతో పాటు ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకునే ఇంటర్నల్ బేసల్ గ్యాంగ్లియాన్స్ మొత్తం దేంట్లోకి వస్తాయంటే డైఎన్సెఫలాన్లో వస్తాయి. డైఎన్సెఫలాన్ తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డైఎన్సెఫలాన్, టెలిఎన్సెఫలాన్ రెండు కలిపితే ఏమని చెప్తున్నా నేను? ప్రోఎన్సెఫలాన్, ప్రోసెన్సెఫలాన్ అని చెప్తున్నాను. ప్రోసెన్సెఫలాన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫోర్ బ్రెయిన్. ప్రోసెన్సెఫలాన్ కాల్డ్ యాజ్ ఏ ఫోర్ బ్రెయిన్. దాని తర్వాత ఇక్కడ తర్వాత మిడిల్లోకి వస్తేనేమో మీసెన్సెఫలాన్ ఉంటుంది రైట్. సో అది మిడ్. ఆ తర్వాత కిందికి వస్తేనేమో రెంబెన్సెఫలాన్ ఉంటుంది. సో రెంబెన్సెఫలాన్ ఇస్ ఏ హిండ్. ఇగో ఇది మిడిల్లో ఉంది కాబట్టి మిడ్. ఇదేంటి? హిండ్ బ్రెయిన్ రైట్. సో ఈ విధంగా ఉంటాయండి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఇగో రెంబెన్సెఫలాన్లో ఏమొస్తుందంటే రెంబెన్సెఫలాన్లో మెటెన్సెఫలాన్ వస్తుంది, మెటెన్సెఫలాన్ వస్తుంది. ఆ తర్వాత మైలెన్సెఫలాన్ వస్తుంది. మెటెన్సెఫలాన్, మైలెన్సెఫలాన్. మెటెన్సెఫలాన్, మైలెన్సెఫలాన్ దేంట్లో చూస్తాం మనము? రెంబెన్సెఫలాన్లో చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిండ్ బ్రెయిన్. ఇక్కడ చూడండి రైట్. సో ఈ విధంగా ఉన్న బ్రెయిన్ పార్టిషన్స్లో మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ కూడా అదే చెప్తున్నాను నేను. ఇదేంటంటే టెలెన్సెఫలాన్. ఏ సెఫలాన్? టెలెన్సెఫలాన్. ఇదేంటి అంటే డైఎన్సెఫలాన్. ఈ మధ్యలో ఉండే పోర్షన్స్ మొత్తము డైఎన్సెఫలాన్ రైట్. సో ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్. సో ఇది ఏంటంటే మీసెన్సెఫలాన్. మీసెన్సెఫలాన్ రైట్. సో మీసెన్సెఫలాన్ తర్వాత ఇక్కడ మనకి ఇది మిడ్ బ్రెయినల్ పోర్షన్. ఆ తర్వాత కిందికి వచ్చేసినట్టయితే మనకి టూ పార్ట్స్ ఉంటాయి రైట్. సో ఆ టూ పార్ట్స్ని ఏమంటా ఉండే రాంబెన్సెఫలాన్ అంటాము. రాంబెన్సెఫలాన్స్లో ఎవరు ఉంటారు? మెటాన్సెఫలాన్ ఉంటుంది, పోన్స్ పోర్షన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది?
మైలెన్సెఫ్లాన్ ఉంటుంది. మైలెన్సెఫ్లాన్స్ మిడిల్లో అబ్లాంగేటా వస్తుంది, మిడిల్లో అబ్లాంగేటా వస్తుంది. సో మీసెన్సెఫ్లాన్ లో మనకి మిడ్ బ్రెయిన్ వస్తుంది, రైట్. సో అండ్ ఇక్కడ బేసల్ స్టెమ్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. ఇంతవరకు అయితే మీరు గుర్తుపెట్టుకోండి, బేసల్ స్టెమ్స్ గురించి చెప్తాను, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ గైరీ అంటే ఏమని చెప్పాను ఇందాక. గైరీ అంటే ఏంటి? ఇది కాదు గైరీ కదా, ఇది కదా గైరీ, ప్రొజెక్షన్స్. సో ఇదేంటి అంటే గైరీ ఏరియా, రైట్. సో ఇదేంటి సాల్సస్ ఏరియా, ఇదేంటి అంటే సాల్సస్ ఏరియా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో సాల్సస్ అంటే డెఫ్యూషన్ పార్ట్స్, సాల్సస్ అంటే డెఫ్యూషన్ పార్ట్స్, ఎలివేటింగ్ పార్ట్ని ఏమంటామంటే గైరీస్ అంటాం. సో ఈ రెండు దేన్ని హెల్ప్ అవుతాయంటే బ్రెయిన్ యొక్క సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి, రైట్. సో వీటిలో మధ్యలో ఒక డీఫ్యూజర్ ఉంటుంది, డీఫ్యూజర్, రైట్. సో ఈ డీఫ్యూజర్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఏమని పిలుస్తాం, ఇది డీప్ గ్రోవి చేస్తాం. సో ఈ డీప్ గ్రోవి లోపల మనకి ఏం కనిపిస్తాయంటే హెమిస్పియర్ పోర్షన్ ఆఫ్ సెరిబ్రం కనిపిస్తుంది. హెమిస్పియర్ పోర్షన్ అంటే 2 పార్టిషన్ ఆఫ్ ది బ్రెయిన్. సో బ్రెయిన్ ఎన్ని పార్ట్గా పార్టిషన్ అవుతుంది అంటే 2 రేంజెస్ లో పార్టిషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హెమిస్పియర్ పార్టిషన్ ఆఫ్ ది బ్రెయిన్. అయితే ఈ విధంగా ఉన్న ఈ బ్రెయిన్ లో మనం పర్టికులర్ గా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు అవుటర్ గా ఉండే మ్యాటర్ ఏంటి? అవుటర్ గా కార్టెక్స్ ఉంటుంది, ఇన్నర్ గా ఏముంటుంది? మిడిల్ లా ఉంటుంది. అవుటర్ గా ఉండే కార్టెక్స్ లో ఏ మ్యాటర్ ఉంటుంది? సెరిబ్రానికి సంబంధించి గుర్తుపెట్టుకోండమ్మా, సెరిబ్రానికి సంబంధించి రైట్. సో సరే, సెరిబ్రానికి సంబంధించి మనం పర్టికులర్ గా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అవుటర్ గా ఏం కనిపిస్తుంది అంటే మనకి గ్రే మ్యాటర్ కనిపిస్తుంది. సెరిబ్రమ్ దగ్గరకు వచ్చేసి చెప్తున్నా, ఓన్లీ సెరిబ్రమ్ లోనే స్పెషాలిటీ. మిడిల్ లో ఏం కనిపిస్తుంది మనకి? వైట్ కనిపిస్తుంది. ఇగో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మిడిల్లోనేమో గ్రే ఉంది, చుట్టేమో వైట్ ఉంది. మళ్ళీ అక్కడ గుర్తుపెట్టుకోండి, నేను తలామస్ హైపోతలామస్ అంటే కింద చెప్పే సెఫలాన్ ఎన్సెఫలాన్స్ మొత్తంలో ఎలా ఉంటాయి అంటే మిడిల్లోనేమో గ్రే మ్యాటర్ ఉంటుంది, అవుటర్ గానేమో వైట్ మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సెరిబ్రమ్ దగ్గరికి ఏముంటుంది? అవుటర్ గా గ్రే మ్యాటర్, ఇన్నర్ గా వైట్ మ్యాటర్, ఇన్నర్ గా వైట్ మ్యాటర్. అదే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. బ్రెయిన్ కి బయట వైపున ఏముంటాయి, లోపల వైపున. మీకు ఇది క్లియర్ గా తెలియాలంటే ఈ పోస్టర్నే క్లియర్ గా చూడాలి మనం, రైట్. సో ఈ పిక్చర్ కి ఒక తేడా ఉంది, ఈ పిక్చర్ కి ఒక తేడా ఉంది. ఇక్కడ మధ్యలో గ్రే ఉంది, చుట్టూ వైట్ ఉన్నాయి. కానీ ఇక్కడ సెరిబ్రమ్ దగ్గర సైడ్ లో గ్రే ఉంది, మధ్యలో వైట్ ఉంది, మధ్యలో వైట్ ఉంది. ఇది మీరు కన్ఫ్యూజ్ కాకుండా రాసుకోవాలి. సెరిబ్రమ్ ఏంటమ్మా? స్పైనల్ కార్డ్ ఆల్సో ఇది ఫాలో అవుతుంది. ఈ మధ్యలో ఉన్న లేయర్స్ ఉంటాయి కదా, అంటే డ్యూరా మ్యాటర్ లేయర్ ఉంటాయి కదండి, ఈ డ్యూరా మ్యాటర్ లేయర్సే కంటిన్యూ అవుతాయి, రైట్. సో ఈ డ్యూరా మ్యాటర్ లేయర్స్ కింద కంటిన్యూ అవుతున్నప్పుడు కింద అప్పుడు ఏమొస్తాయంటే సెంట్రల్లో మొత్తము గ్రే కనిపిస్తుంది, పెరిఫెరల్ గా మనకి వైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ మ్యాటర్లో ఏది పయా మ్యాటర్ దగ్గరకు వచ్చేసరికి మనకు అవుటర్ గా గ్రే కనిపిస్తుంది, మిడిల్ ఇన్నర్ గా వచ్చేసరికి వైట్ కనిపిస్తుంది. ఈ స్పెషాలిటీ ఎవరికి వర్తిస్తుంది అంటే ఓన్లీ స్పెషాలిటీ ఫర్ ద సెరిబ్రమ్, రైట్. సో స్పెషాలిటీ ఫర్ ద సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లం, సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లాలకే ఈ స్పెషాలిటీ అనేది వర్తిస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ రెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ నేను ఆల్రెడీ చెప్పేశాను మాక్సిమము, రైట్. ఈ సెంటర్స్ అన్ని తెలుసు మీకు, రైట్. సో ఏ సెంటర్ ఏంటనేది ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి చెప్పేశాను నేను, రైట్. సో ప్రైమరీ సెన్సారిక్ సెంటర్ అంటే ఏంటి, సోమాటిక్ సెన్సారీ సెంటర్స్. ఈ సెంటర్స్ దేనికంటే 5 విజువల్ సెన్సర్స్ ని నేను సెరిబ్రా యాక్టివిటీస్ ని 3 టైప్స్ లో డివైడ్ చేశాను. ఏంటి 3 టైప్స్ యాక్టివిటీస్ అండి? సెరిబ్రమ్ లో 3 ఫంక్షన్స్ అని చెప్పాను. ఒకటి ఫంక్షన్ ఏంటి? సెన్సారీ ఫంక్షన్స్, ఇంకొకటి ఏంటి? మోటార్ ఫంక్షన్స్, ఇంకొకటి ఏంటి? మెంటల్ ఫంక్షన్స్. సో సెరిబ్రమ్ అనేది 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ని కలిగి ఉంటుంది, సెన్సారీ, మోటార్స్, మెంటల్ ఫంక్షన్స్. సో మెంటల్ యాక్టివిటీస్ మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే రైట్. సో ఎక్కడ ఉంటాయి? ఫ్రంటల్ లోబ్ లో ఉంటాయి, రైట్. సో సెన్సారీ యాక్టివిటీస్ అనేవి మనం డిఫరెంట్ చోట్లలో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సారీస్ లో 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పాను. 5 సెన్స్ ఆర్గాన్స్ లో సొమాటో సెన్సారీస్ ఏంటి అండి? సొమాటో సెన్సారీస్ కంట్రోల్ చేసేది ఏంటి? టచ్, రైట్. సో టెంపరేచర్, ఆ తర్వాత ప్రెషర్, పెయిన్, రైట్. సో ఆ తర్వాత వైబ్రేషన్స్. సో టచ్, టెంపరేచర్, ప్రెషర్, పెయిన్, వైబ్రేషన్ మొత్తము సొమాటో సెన్సారీ అసోసియేషన్ ఏరియాస్. ఇది ఎక్కడ ఉంటాయంటే పెరేటల్ లోబ్స్ లో ఉంటాయి. ఎక్కడుంటాయి? పెరేటల్ లోబ్స్ లో ఉంటాయి, రైట్. సో ఇది మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం పెరేటల్ లోబ్ లో. పెరేటల్ లోబ్ లో ఇంకొకటి చూడొచ్చు, ఏం చూడొచ్చు పెరేటల్ లోబ్ లో?
రైట్. సో పెరిటల్ లోబ్లో పీపీ ఒక దగ్గర రాశాను కదా నేను, పీపీ స్క్వేర్స్ అనేది ఒక దగ్గర రాశాను కదా. టెంపోరల్లో కూడా ఇంకో సెన్సార్ చూడొచ్చు. ఏంటి ఆ ఇంకో సెన్సార్? ఇక్కడ చూసే ఇంకో సెన్సార్ ఏంటి, ఇక్కడ చూసే ఇంకో సెన్సార్ ఏంటి? రైట్. సో సీక్వెన్స్లో సొమాటిక్ చెప్పాను, ఆ తర్వాత ఏంటి? రైట్. సో విజువల్స్ దేంట్లోకి? ఆక్సిపుటల్. ఆక్సిపుటల్ అనేది ఏంటి అంటే విజువల్ పాయింట్. ఆక్సిపుటల్ ఏంటి అంటే విజువల్ పాయింట్. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసినట్టయితే ఆడిటరీ అండి. రైట్. సో ఆడిటరీ అనేది ఏ పాయింట్ అండి? ఆడిటరీ అనేది ఏ పాయింట్? టెంపోరల్ పాయింట్. అండ్ ఆడిటరీతో పాటు ఇంకొక సెన్సార్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటి? ఆల్ ఫ్యాక్టరీ. సో ఆల్ ఫ్యాక్టరీ అండ్ ఆడిటరీ రెండు ఏ పాయింట్స్ అంటే టెంపోరల్ పాయింట్స్. ఇగో టచ్ అని చెప్తున్నాను కదండి, అంటే మోస్ట్లీ జెస్టేషన్స్ ఉంటాయి కదండి. జెస్టేషన్స్ మొత్తాన్ని ఈ అంటే టేస్ట్ ఎక్కడ చూస్తామంటే పరేటల్లోనే. అందుకనే ఇంకొక టీ యాడ్ చేసుకోమని చెప్పాను పొద్దున క్లాస్. ఒకసారి విన్నారా, చూసారా? రైట్. సో మరి ఎవరు రిప్లై చేయట్లేదు మీరు. ఇగో ఇది టేస్ట్. సో టేస్ట్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే పెరేటల్ లోబ్లోనే ఉంటుంది. పెరేటల్ లోబ్లోనే మనము టేస్ట్ అంటాం. దాన్ని ఏమంటామంటే గెస్టేటరీ టేటరీ ఏరియా అంటాం. గెస్టేటరీ ఏరియా ఎక్కడ చూస్తాము? పెరేటల్ లోబ్లోనే చూస్తాము. అంటే టేస్ట్, టచ్, టెంపరేచర్, పెయిన్, ప్రెషర్, వైబ్రేషన్స్ మొత్తం చూసేది పెరేటల్. అందుకనే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ చెప్పాలా? ఏం లేదండి, చల్లటి నీరు నెత్తి మీద పోసుకున్నాం అనుకో బాడీ మొత్తం అనస్థెటిక్ అయిపోతుంది, అంటే మత్తు బారిపోతుంది. మీరు బాగా ఎండలో బయటికి పోయి బాగా అక్కడక్కడ తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం పోయి హెడ్ బాత్ చేస్తాం కదా. హెడ్ బాత్ చేసినప్పుడు ఇక్కడ మీరు గమనించారో లేదో, జగ్గు వాటర్ని ధార తీసుకొని, అంటే ఒకేసారి పోసుకోకూడదు, ధారాళంగా దీని మీద పోయాలి. పోసినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక రకమైన ఆల్ ది సెన్సార్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. ఆల్ ది సెన్సార్స్ అంటే ఏంటంటే పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది, ప్రెషర్ నుంచి రిలీఫ్ వస్తుంది, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, అండ్ ఆ తర్వాత ఒక రకమైన టచ్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. సో దాని తర్వాత మనకి ఇక్కడ మ్యాక్సిమము ఈ వైబ్రేషనల్ సెంటర్స్ మొత్తాన్ని కనిపించేది మనకు ఏరియా. అందుకని మ్యాక్సిమం హెడ్ బాత్ అనేది ఎందుకు ప్రిఫరబుల్ అంటే, తలస్థానం ఎక్కువగా ఎందుకు ప్రిఫరబుల్ అంటే దెర్ ఈజ్ ఆల్ ద సెంటర్స్ ఆర్ లొకేటెడ్ హియర్ ఓన్లీ. All these centers are located here only. These centers mostly we called as a sensory centers. అంటే ఇప్పుడు మన స్కిన్ నుంచి పోయే ప్రతి సెన్సేషన్స్ ని దీని మీదకే పడుతుంది, ఈ సెంటర్స్ మీదకే పడుతుంది. సో ఇది న్యూట్రలైజింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మనం, వన్ ఆఫ్ ది న్యూట్రలైజింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక క్లూ అండి. నేను చెప్పింది ఏంటి, జస్ట్ మీకు గుర్తుండాలి కదా, గుర్తుండడానికి క్లూ. ప్రతి సెన్సేషన్ ఇక్కడ నుంచే పోతుంది, అర్థమైందా? టచ్ ఇక్కడ నుంచే పోతుంది, టెంపరేచర్ ఇక్కడ నుంచే పోతుంది, ఆ తర్వాత ప్రెషర్ ఇక్కడ నుంచే పోతుంది, పెయిన్ ఇక్కడ నుంచే పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మీరు ఇది ఏరియాస్ అయితే గుర్తుంటాయి కదా. రైట్. ఇక్కడ షార్ట్ కట్లో రాశాను కదా, ఏమని రాశాను నేను? ఇప్పుడు నాకు ఫటాఫట్ చెప్పండి. ఫ్రాంటల్ కాదు కదా, ఫ్రాంటల్ ఇన్వాల్వ్ చేయలేదు నేను. సెన్సరీలో ఫ్రాంటల్ ఇన్వాల్వ్ చేశానా? లేదు. పెరైటల్స్లో ఏముంటాయి? టి పిపివి వచ్చేసిందా? ఆ తర్వాత నెక్స్ట్ అంటే దీంట్లో 2 స్పెషల్ ఫంక్షన్స్ అనేవి చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే ఆక్సిపిటల్లో ఒకటి ఏంటి అంటే విజన్. ఆక్సిపిటల్లో విజన్. కానీ టెంపోరల్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ 2 వస్తాయి. టెంపోరల్లో 2 ఏంటి? ఒకటేమో రైటసో ఆడిటరీ, రైటసో ఎస్, ఇంకొకటేమో ఎస్. ఒకటి స్మెల్, ఇంకొకటి సౌండ్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఎస్ సౌండ్, స్మెల్ రెండు ఒకే దగ్గర. సౌండ్ ఎక్కడ వస్తుందో స్మెల్ కూడా అక్కడే వస్తుంది. సౌండ్ అండ్ స్మెల్ రెండు టెంపోరల్. ఈ సైడ్లలో ఉండేది ఏంటి అంటే సౌండ్, స్మెల్. సౌండ్ గో రైట్. సో అదేదో అంటాం కదా, అందుకనే కొన్ని ఆచారాలలో, హిందూ ఆచారాలలో కొన్ని, నాట్ ఓన్లీ హిందూ, చాలా ఆచారాలలో ఇది ఉంటాయి. ఇక్కడ టచ్ చేసి ఇక్కడ టచ్ చేస్తారు. వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మనకు తెలియదు కానీ రైట్. సో ఇలా చేసిన తర్వాత మీకు తెలియదు అనుకుంటా వజు. రైట్. సో ఇలా చేసిన తర్వాత ఇలా చేస్తారు. సో అది వజులో ఉంటుంది ఆ టెక్నిక్. సరే రైట్. సో మోస్ట్ కామన్గా ఈ టెక్నిక్ చేస్తారండి. ఎప్పుడంటే వజు చేసేటప్పుడు, వజు అంటే బిఫోర్ ప్రేయర్, ముస్లింకి బిఫోర్ ప్రేయర్కి వజు ఉంటుంది. వజులో మోస్ట్ కామన్లీ ఇలా వాటర్ని ఇలా రాసిన తర్వాత ఇలా చేస్తారు. సో మోస్ట్ కామన్ టెక్నిక్ అండి అది. సో ఇక్కడ మోస్ట్ కామన్గా ఇక్కడ యాక్టివేట్ చేసే ఏరియాస్ ఏంటంటే టెంపోరల్ ఏరియాస్. టెంపోరల్ ఏరియాలో ఏంటంటే ఆడిటరీ, స్మెల్ అండ్
సౌండ్ రెండింటిని మోస్ట్ కామన్ గా కంట్రోల్ చేసే ఏరియా కాల్డ్ యాజ్ ఏ టెంపోరల్ ఏరియా, రైట్. సో ప్రతి ఆచారంలో సైన్స్ ఉంటుంది, మనం వెతికితే సైన్స్ దొరుకుతుంది, వెతకకపోతే అదేదో రిలీజియన్ కోడ్ లెక్క కనిపిస్తుంది. బట్ దెర్ ఇస్ నో రిలీజియన్ కోడ్ ఇన్ ఎనీవేర్ అండి, ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఏ సైన్స్, ద కోడ్ బిహైండ్ దట్ ప్రొసీజర్ కాల్డ్ యాజ్ ఏ సైన్స్. కాకపోతే మనం చూస్తే సైన్సే, లేదా చూడకపోతే అది కోడ్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్కి వచ్చేసినట్టయితే ఇక్కడ మోటార్ ఏరియాస్, మోస్ట్లీ మోటార్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి? మోటార్ ఏరియాస్ మోస్ట్లీ ఎక్కడ చూస్తాం మనము? ఫ్రంటల్ లోబ్, F is equal to M, F is equal to M, that is called as a FM. FM అండి, FM అంటే తెలుసు కదండి, FM అంటే FM రేడియో, రైట్. సో FM అంటే ఏంటి అంటే ఫ్రంటల్ మొత్తం మోటార్ కంట్రోల్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంటల్ మొత్తం మోటార్ కంట్రోల్. దీంట్లో మెయిన్ సెంటర్స్ రెండేనండి, ఒకటి ఏంటంటే ప్రైమరీ మోటార్ సెంటర్స్, అన్ని యాక్టివిటీస్ మోటార్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి, మోటార్ యాక్టివిటీస్ మొత్తము ఇక్కడే జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏముంటుంది అంటే మోటార్ యాక్టివిటీతో పాటు, రైట్. సో ఒకటి మిస్ అవుతుంది, అన్నీ ఇక్కడే జరుగుతాయి, ఒక్కటి తప్ప. ఆ ఒకటి ఏంటంటే బ్రోకా ఏరియాస్ ఉంటాయి, అది ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ ని ప్రొడక్షన్ చేసేది ఏంటంటే బ్రోకాస్, స్పీచ్ ని అండర్స్టాండ్ చేసేది ఏంటంటే, రైట్. సో రెంకెల్ ఏరియానేమో మనం టెంపోరల్లో చూస్తాము, రెంకెల్ ఏరియానేమో టెంపోరల్లో. ఇప్పుడు నా లాంగ్వేజ్ మీకు అర్థం చేసేది వర్నికిస్ ఏరియాస్. సో వర్నికిల్ ఏరియాలు అంటే ఏం చేస్తారంటే, వర్నికిల్ ఏరియా తీసుకోవాలి అండర్స్టాండింగ్ ద స్పీచ్ని అండర్స్టాండ్ చేసేది ఇది, రైట్. సో ఆ తర్వాత స్పీచ్ ఇచ్చేది ఏంటి అంటే బ్రోకాస్ ఏరియా. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. స్పీచ్ని అండర్స్టాండ్ చేసేది వర్నికిస్ ఏరియాస్ is understanding the speech, and Broca's areas is producing the speech, right. So మనం production of speech called as a phonation, ఇప్పుడు ఈ ఫోనేషన్, రైట్. సో అందుకనే పొద్దున నేను ఇది చెప్పినప్పుడు మా బాబు వచ్చేసి నాకు ఏదో చెప్తున్నాడు, అందుకనే ఆ క్లూ చెప్పాను మీకు నేను, రైట్. సో ఆయ్ అని చెప్పేసి పిలుస్తున్నాడు, నన్ను ఏమని పిలుస్తాడంటే ఆయ్ అని పిలుస్తాడు. సో వాళ్ళ మమ్మీనేమో మీ అని పిలుస్తాడు, నన్నేమో ఆయ్ అని పిలుస్తాడు, రైట్. సో అంటే 2 words అంటారు కదండి, 2 words అంటే మైల్ స్టోన్స్లో 2 words మైల్ స్టోన్ ఎప్పుడైనా విన్నారా? సో ఇప్పుడు మా వాడు 2 words మైల్ స్టోన్లో ఉన్నాడు, రైట్. సో ఆ ఈ, రైట్. సో మీ, రైట్. సో ఇది 2 words అండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సో ఇది ఫ్రంటల్ లోబ్కి సంబంధించి సెన్సారీస్ అండ్ మోటార్స్. ఆ తర్వాత మెంటల్ కూడా చెప్పాను కదండి. మెంటల్ ఏంటి? మెంటల్ సింపుల్గా చెప్పేసాను నేను. వాట్ ఈస్ ద మెంటల్ ఏంటండి? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాల్డ్ యాజ్ ఏ మెంటల్. అంటే జడ్జిమెంట్, మెమొరీ, ఇంటెలిజెన్స్ ఇదంతా, సో థింకింగ్, జడ్జిమెంట్ ఇదంతా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇదంతా కాగ్నిటివ్ యాక్టివిటీస్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఫ్రీ ఫ్రంటల్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రీ ఫ్రంటల్ ఏరియా అండి, చాలా మంది ఇక్కడే ఒత్తుతారు, రైట్. సో ఈ ఫ్రీ ఫ్రంటల్ ఏరియాలో మెంటల్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉందనుకోండి పోతుంది. చాదబడి చేసేటోళ్ళు అందరూ కూడా ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు, రైట్. సో ఇక్కడ నుంచే దయ్యాన్ని తీస్తారు. అందుకనే చెప్పాను కదా, అరుంధతి సినిమాలో బిల్ల తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? ఇక్కడే పెడతాడు. ఇక్కడ పెడితే ఈ బిల్ల నుంచి మొత్తం గుంజుకొస్తుంది, బిల్లలో మొత్తము గుంజుకొచ్చి దయ్యం లోపల. ఆ దయ్యం ఏంటంటే మెంటల్ యాక్టివిటీస్. సింపుల్ సైన్స్లో ట్యాగ్ చేసినప్పుడు మెంటల్ యాక్టివిటీస్. సో ఫ్రీ ఫ్రంటల్ ఏరియా అనేది ఏ యాక్టివిటీస్ అంటే కాగ్నిటివ్. సో కాగ్నిటివ్ యాక్టివిటీస్ని చేసేది ఏంటి అంటే ఫ్రీ ఫ్రంటల్ ఏరియాస్. సో ఇక్కడ మోటార్ యాక్టివిటీస్ని చేసేది ఏంటంటే ఫ్రంటల్ లోబ్స్ అన్ని మోటార్ యాక్టివిటీస్. దీన్ని కోనేషన్ అంటాం. కోనేషన్ అంటే తెలుసు కదండి, ఫోనేషన్ కాదు, కోనేషన్, ప్రొడక్షన్ ఆఫ్ ఫోనేషన్ అంటే స్పీచ్ ప్రొడక్షన్. నేను ఫోనేషన్ అని లేదు, కోనేషన్ అంటాను, రైట్. సో మీరు నార్మల్ సైకాలజీ అయిపోయిందా, రైట్. సో కోనేషన్, కాగ్నేషన్ అనేది 2 యాక్టివిటీస్ కదండి. కోనేషన్, కాగ్నేషన్, ఇంకొకటి కోనేషన్, కాగ్నేషన్ తర్వాత ఇంకొకటి ఏంటి? కాగ్నేటివ్, కోనేటివ్, ఇంకొకటి, రైట్. సో ఎమోషన్ అండి, ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ యాక్టివిటీస్, రైట్. సో మోస్ట్ కామన్లీ ఎమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. సరే, ఈ 3 ఉంటాయి ఏ మనిషికైనా కానివ్వండి. మోటార్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, లేదనుకుంటే ఎమోషన్స్ ఉంటాయి. వస్తే కోపం వస్తుంది, లేదంటే కొడతాము, లేదంటే కొట్టించుకుంటాం,
తగిలితే దెబ్బ తగులుతుంది, లేదంటే వేరే వాడిని కొడతాం, లేదంటే కోపం వస్తుంది. ఈ మూడే బ్రెయిన్కి తెలిసిన విద్యలు. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్. ఇక్కడ నెక్స్ట్ ఇది కాకుండా ఇంకేం చెప్పాను నేను? ఇది చెప్పాను కదండి, ఇది క్లియర్గా అర్థమైంది కదా. బ్రోకాస్ ఏరియాస్, ఆ తర్వాత వర్నికిల్ ఏరియా అనేది ఎంత అనేది క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత నెక్స్ట్ మనము మాట్లాడుకున్నప్పుడు రైట్, సో బ్రోకాస్ అంటే మోటార్ ఏరియా అండి, స్పీక్ చేస్తున్నది మోటార్. సో వర్నికిల్ అనేది సెన్సారీ స్పీచ్ ఏరియా. సెన్సారీ అంటే గ్రహించడాన్ని సెన్సారీ అంటాం. సో సెన్సారీ స్పీచ్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ వర్నిక్స్, రైట్. సో వర్నిక్. సో అండ్ మోటార్ స్పీచ్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ బ్రోకాస్ ఏరియాస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రోకాస్ అండ్ వర్నిక్స్ నుంచి ఒక బిట్ పక్కా వస్తుంది. రైట్, సో ఎలా అడుగుతారంటే సెన్సారీ మోటార్ స్పీచ్ ఏరియా, సెన్సారీ స్పీచ్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ ప్రొడక్షన్ కదా. ప్రొడక్షన్ అంటే సారీ ప్రొడక్షన్ కాదు, క్యాప్చర్డ్. రైట్, సో క్యాప్చర్డ్. సెన్సారీ ఈజ్ ఏ అండర్స్టాండింగ్. రైట్, సో ఆ తర్వాత మోటార్ ఈజ్ ఏ బ్రోకాస్ ఈజ్ ఏ మోటార్. ఈ రెండింటి మధ్యన డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బేసల్ గ్యాంగ్లియాన్. వాట్ ఈస్ బేసల్ గ్యాంగ్లియాన్ అని చెప్పాను? బేసల్ గ్యాంగ్లియాన్ అంటే ఏమని చెప్పాను? రైట్, సో బేసల్ గ్యాంగ్లియాన్స్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని ఒక దగ్గర జమై చూపించడాన్ని మనం ఏమంటామంటే బేసల్ గ్యాంగ్లియాన్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ బేసల్ గ్యాంగ్లియాన్ దగ్గర గ్రూప్ ఆఫ్ న్యూక్లియస్ అని కనిపిస్తాయి. ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మీరు. బేసల్ గ్యాంగ్లియాన్లో ఇగో సెంట్రల్లో కనిపిస్తుంది కదా మనకి ఇది. రైట్, సో మీకు చెప్పాను కదా సెంట్రల్కి వచ్చేసరికి మ్యాటర్ ఎలా మారిపోతుంది అంటే గ్రే మ్యాటర్ ఏమో ఇన్నర్గా ఉంటుంది. ఇన్నర్గా ఉండేది ఏంటి అంటే గ్రే మ్యాటర్. ఇన్నర్గా ఉండేది ఏంటి అంటే గ్రే మ్యాటర్. అండ్ అవుటర్గా ఉండేది ఏంటి అంటే వైట్ మ్యాటర్. ఇది అవుటర్, అది ఇన్నర్. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి బేసల్ దగ్గర నుంచి హైపోతలామస్, తలామస్, హైపోతలామస్, మిడ్ బ్రెయిన్ ఏరియా మొత్తం ఎలా ఉంటుంది అంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే గ్రే మ్యాటర్ ఏమో ఇన్నర్గా ఉంటుంది, వైట్ మ్యాటర్ ఏమో అవుటర్గా ఉంటుంది. సెరిబ్రాన్కి వచ్చేసరికి గ్రే మ్యాటర్ అవుటరు, వైట్ మ్యాటర్ ఇన్నర్. అది కాదు గుర్తుపెట్టుకోండి. రైట్, సో అది సింపుల్ లాజిక్ కింద గుర్తుపెట్టుకోండి. రైట్, సో మోస్ట్లీ సెల్ బాడీస్ అన్ని ఇక్కడ ఆక్యుపై అవుతాయి. రైట్, అండ్ ఇక్కడ మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాను. ఏంటండి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇది చేసే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్ని కూడా చెప్పాను. రైట్, సో ఏంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్? రైట్, సో ఇది మోస్ట్ కామన్గా ఇక్కడ ఏమేమి చూస్తామంటే 3 పార్టిషనల్ పోర్షన్ చూస్తాం. ఏంటి 3 పార్టిషనల్ పోర్షన్ అని చెప్పానండి? మోస్ట్ కామన్లీ 3 Sలే అని చెప్పాను. బేసల్ గ్యాంగ్లియాలో 3 Sలు ఉంటాయి. ఒకటేంటి స్ట్రేటమ్. సో స్ట్రేటంలో ఏముంటాయి? క్వాడా న్యూక్లియస్ ఉంటుంది, ఆ తర్వాత పుటామెన్స్ ఉంటాయి. పుటామెన్స్ క్వాడా న్యూక్లియస్లు ఉంటాయి. దానితో పాటు నెక్స్ట్ ఏముంటుంది? సబ్థలామిక్ న్యూక్లియస్ ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? సబ్స్టాంటియా నిగ్రా ఉంటుంది. సో సబ్స్టాంటియా నిగ్రా మోస్ట్ కామన్లీ మనం దేంట్లో చూస్తామంటే సబ్స్టాంటియా నిగ్రా అనేది డీజనరేషన్ ఉంటుంది పార్కిన్సన్ డిసీజ్లో. ఏ డిసీజ్? పార్కిన్సన్. సో బేసల్ గ్యాంగ్లియాన్ కనుక డ్యామేజ్ అయినట్టయితే ఏ డిసీజ్ వస్తుంది అంటే పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. బేసల్ గ్యాంగ్లియాన్ డ్యామేజ్ అయితే పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. పెరేటల్ ఏరియా డ్యామేజ్ అయితే ఏమొస్తుంది? పెరేటల్ ఏరియా డ్యామేజ్ అయితే ఏమొస్తుంది? పెరేటల్ ఏరియా డ్యామేజ్ అయితే ఏమొస్తుంది? అనస్థెటిక్ లాస్ ఉంటుంది. ఏముంటుందండి? సెన్సార్స్ అన్ని పోతాయి కాబట్టి అనస్థెటిక్ లాస్ ఉంటుంది. రైట్, సో కళ్ళు మూసుకుపోవడం అంటే విజువల్ డ్యామేజ్ అవ్వాలంటే వెనక కొట్టాలి. విజువల్ డ్యామేజ్ అవ్వాలంటే వెనక కొట్టాలి. వెనక కొడితే ఆక్సిపిటల్ షట్ డౌన్ అవుతుంది. ఈ సైడ్లలో డెఫ్నెస్, రైట్, సో ఆ తర్వాత అనేషియా కావాలనుకోండి, అనేషియా అంటే లాస్ ఆఫ్ స్మెల్, డెఫ్నెస్ కావాలి అంటే టెంపోరల్ ఏరియా డ్యామేజ్ కావాలి. రైట్, సో ఇవన్నీ నేను మార్నింగ్ చెప్పాను. డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతాయి ఏంటి అనేది మార్నింగ్లో చెప్పాను. కమింగ్ టు ద నెక్స్ట్, మనం మాట్లాడుకున్నప్పుడు లింబిక్ సిస్టమ్ కూడా మాట్లాడుకున్నాం కదా. లింబిక్ సిస్టమ్ కూడా, సో లింబిక్ సిస్టమ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎమోషనల్ బ్రెయిన్ కదండి. లింబిక్ సిస్టమ్ ఏమని పిలుస్తామో ఎమోషనల్ బ్రెయిన్ అని పిలుస్తాము. సో ఈ లింబిక్ సిస్టమ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఎమోషనల్ బ్రెయిన్. సో ఎమోషనల్ బ్రెయిన్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ మనకి కంటిన్యూషన్లో ఏం కనిపిస్తుంది అంటే ఎమోషనల్ బ్రెయిన్లో మనకి ఏరియాస్ కనిపిస్తాయి. ఏంటి? హిపోక్యాంపస్, ఆ తర్వాత అమైడాలా, ఆ తర్వాత హైపోతలామస్, తలామస్, ఆ తర్వాత ప్లస్ సింగులేట్ గైరస్ కనిపిస్తాయి. సో వీటన్నిటిని కలిపితే వీ కాల్డ్ యాజ్ ఏ
లింబిక్ సిస్టమ్. దీనన్నిటిని కలిపితే లింబిక్ సిస్టమ్. సో దీంట్లో లింబిక్ సిస్టమ్ మోస్ట్ కామన్లీ దేన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పాను, ఒక 2-3 మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. లింబిక్ సిస్టంలో కంట్రోల్ చేయడానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఏమేం కంట్రోల్ చేస్తుంది, ఎమోషన్ అంటున్నాను కదండి, బాడీలో ఉండే ప్రతి ఎమోషన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే లింబిక్ సిస్టమ్ అండి, రైట్. సో లింబిక్ సిస్టంలో స్పెషల్గా ఇక్కడ హిపోక్యాంపస్ అండ్ అమైడాలా, హిపోక్యాంపస్ అమైడాలా దేన్ని కంట్రోల్ చేస్తాయంటే కంట్రోల్ ఆఫ్ కొన్ని మెమోరీస్ని కంట్రోల్ చేస్తాయి, కొన్ని మెమోరీస్ని కంట్రోల్ చేస్తాయి. సమ్ మెమోరీస్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే హిపోక్యాంపస్ అండ్ అమైడాలా, హిపోక్యాంపస్ అండ్ అమైడాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ అమైడాలాకి హిపోక్యాంపస్కి మధ్యన ఒక రియాక్షన్ చెప్పాను. ఏంటి ఎగ్జాంపుల్, అమైడాలాకి చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, లాస్ట్ టైము రైట్. సో మీరు శ్మశాన వాటి దగ్గర నుంచి పోయినప్పుడు వైడ్గా ఏదో చూసేసి భయపడేశారు. ఈసారి మీరు అక్కడ ఏం లేకున్నా కానీ మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎలా చేస్తుంది అంటే ఒక ఫియర్ అనే ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంట్రోలింగ్ ఆఫ్ మెమొరీ అంటాం. దాన్ని ఏమంటాము, కంట్రోలింగ్ ఆఫ్ మెమొరీ. నాకు ఇప్పటికీ ఒక కంట్రోలింగ్ ఆఫ్ మెమొరీ ఉంది, ఏంటో తెలుసా, కుక్క, రైట్. సో నాకు కుక్క కనిపించింది అనుకో, నేను ఆటోమేటిక్గా ఎమోషన్కి వెళ్ళిపోతాను, అంటే భయపడతాను. సింగిల్గా కుక్క కనిపించి నేను కనుక సింగిల్గా ఉన్నాను అనుకోండి, కథం, నాకు బూస్ గమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా ప్రతి మనిషిలో ఎలా ఉంటుందంటే ఒక మెమోరీ, ఎమోషన్ మెమోరీ అనేది ట్యాగ్ అవుతుంది. అందుకనే కొంతమంది ఏం చేస్తారనుకోండి, సినిమాలలో అది చూయిస్తే చాలా ఎమోషన్ అయిపోతారు, ఆ ఇన్సిడెంట్ చూయిస్తే చాలా ఎమోషన్ అయిపోతారు. అది ఏ రియాక్షన్ అంటే ఇదే, రైట్. సో హిపోక్యాంపస్ అండ్ అమైడాలా రియాక్షన్స్, రైట్. సో ఇలా ఎమోషన్ మెమోరీస్ని మొత్తాన్ని దాచిపెట్టుకునేది ఇదండి, రైట్. సో కొన్నిసార్లు ఏంటంటే సమ్ ఎమోషనల్ మెమోరీస్ ఎలా ఉంటాయి అంటే నెగిటివే చెప్పారు, పాజిటివ్ చెప్పరా సార్ అంటే పాజిటివ్ కూడా ఉంటాయి, పాజిటివ్ మెమరీస్ కూడా ఉంటాయి. పాజిటివ్ మెమరీస్ ఏంటంటే కొంతమంది కనిపిస్తే ఆటోమేటిక్గా ఏడ్చేస్తారు, రైట్. సో అంటే ఏంటంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఆ సిచ్యువేషన్లో అక్కడ కనిపించారు అనుకో, ఆటోమేటిక్గా ఏడ్చేస్తారు. అంటే ఏంటి అంటే సమ్ మెమోరీస్, సిచ్యువేషన్స్ అనేవి ఆటోమేటిక్గా ఈ ఎమోషన్ సెంటర్ని యాక్టివేట్ చేస్తాయి, రైట్. సో అది చాలా ఇంటర్నల్ జాయ్ ఫీలింగ్స్ కూడా చాలా ఉంటాయి, రైట్. సో సచ్ వీ కాల్డ్ యాజ్ ఏ అలాంటి ఎమోషన్స్, అన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది ఎవరు, లింబిక్ సిస్టమ్. సో లింబిక్ సిస్టంలో ఇది గుర్తుపెట్టుకోండి మీరు, రైట్. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ దేనికి వెళ్ళిపోదామంటే లింబిక్ సిస్టమ్ తర్వాత, రైట్. సో ఈ థలామస్ హైపోథలామస్ గురించి మాట్లాడదాం. థలామస్ అండ్ హైపోథలామస్. థలామస్ అండ్ హైపోథలామస్ ఎక్కడ ఉంటాయి అంటే లింబిక్ సిస్టంలోనే ఉంటాయి, లింబిక్ సిస్టంలోనే కంటిన్యూ చేస్తాయి. అయితే ఇక్కడ మనకి రైట్. సో ఇక్కడ థలామస్ అండ్ హైపోథలామస్. ఫస్ట్ థలామస్ పోర్షన్ గురించి మాట్లాడదాం, థలామస్ పోర్షన్ గురించి మాట్లాడదాం, రైట్. సో థలామస్ పోర్షన్ అనేది మనకు సెంటర్లో కనిపిస్తుంది. సో మోస్ట్లీ అంటే ఏంటంటే థలామస్ అనేది ఎక్కడ ఉంటుందంటే, రైట్. సో ఇందాక నేను డైఎన్సెఫ్లాన్ అన్నాను కదండి, డైఎన్సెఫ్లాన్లోనే థలామస్ ఉంటుంది. సో అయితే డైఎన్సెఫ్లాన్లో 80% డైఎన్సెఫ్లాన్ ఉంటుంది కదండి. ఈ డైఎన్సెఫ్లాన్లో 80% పోర్షన్ ఇక్కడ చూసారా, ఇది థలామస్. ఈ థలామస్ 80% పోర్షన్ మొత్తం, ఈ సెంటర్లో 80% పోర్షన్ మొత్తం 80% థలామసే ఆక్యుపై చేస్తుంది. ఏం ఆక్యుపై చేస్తుంది, థలామసే ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ ఈ థలామస్లోనే, థలామస్కి కింద మనం ఇవన్నీ చూస్తాం, హిపోక్యాంపస్, ఆ తర్వాత అమైడాలా, రైట్. సో ఆ తర్వాత హైపోథలామక, థలామస్కి కింద కనిపిస్తుంది కాబట్టి ఈ జోన్ ఏమంటామంటే హైపోథలామస్ అంటాం. సో ఈ జోన్ మొత్తంలో మీరు ఒకటే మ్యాటర్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, గ్రే మ్యాటర్ అనేది, గ్రే మ్యాటర్, మోస్ట్లీ గ్రే మ్యాటర్ అనేది ఇన్నర్గా ఉంటుంది, రైట్. సో ఇన్నర్ గ్రే అండ్ అవుటర్ వైట్, రైట్. సో ఈ అవుటర్ వైట్ అని ఎలా గుర్తించవచ్చు అంటే కార్పస్ కొల్లాసం, వైట్ మాస్, వైట్ అని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఈ దేంతోనంటే దాంట్లో ఒక మజిల్ మాస్ ఉంటుందండి, ఇక్కడ ఈ సెంటర్లో ఒక మజిల్ మాస్ ఉంటుంది డివైడింగ్ పార్ట్ దగ్గర. పొద్దున చెప్పాను నేను హైపోథలామస్ చెప్పేటప్పుడు, సెరిబ్రమ్ చెప్పేటప్పుడు చెప్పాను, డివైడింగ్ పార్ట్ కింద ఏముంటుంది అంటే కార్పస్ కొల్లాసం, అంటే మజిల్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్లో ఏదైనా మజిల్ పోర్షన్ కనిపిస్తుంది అంటే అది కార్పస్ కొల్లాసం. బ్రెయిన్లో ఏదైనా మజిల్ మాస్ ఉంది అంటే ఆ మజిల్ మాస్ ఏంటంటే కార్పస్ కొల్లాసం రీజన్. సో ఆ కార్పస్ కొల్లాసాన్ని చూస్తాం మనం, రైట్. సో అయితే ఇక్కడ థలామస్ దగ్గరకు వచ్చేసరికి థలామస్ అనేది లింబిక్ సిస్టంలో పార్ట్, లింబిక్ సిస్టంలో పార్ట్. సో అయితే థలామస్ని ఏమంటామంటే మోస్ట్ కాల్డ్ యాజ్ ఏ రిలే స్టేషన్ అని పిలుస్తాం. థలామస్ వీ కాల్డ్ యాజ్ ఏ రిలే స్టేషన్. అన్ని సెన్సారీస్ అన్నీ ఇక్కడికి వచ్చి ఆగుతాయి, పై వచ్చే సెన్సారీస్, ఆ సెన్సారీస్కి రిలే స్టేషన్ ఏంటంటే థలామస్.
ఒక ఆల్ఫాక్టరీ తప్ప మిగతా సెన్సరీ రిలేషన్స్ మొత్తము దేంట్లో ఉంటాయంటే థలామస్ రీజన్లోనే ఉంటాయి. సో ఎక్సెప్ట్ ఏంటి ఆల్ఫాక్టరీ, ఎందుకంటే ఆల్ఫాక్టరీ డైరెక్ట్గా టెంపోరల్కి వెళ్తుందండి. ఆల్ఫాక్టరీ డైరెక్ట్గా టెంపోరల్కి వెళ్తుంది. అది తప్ప మిగతా అది అన్నీ ఏంటి అంటే థలామస్ రీజన్ అంటే దీని మెయిన్ ఫంక్షన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ థలామస్ సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ థలామస్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ థలామస్ ఇగో ఇది థలామస్ అండి, ఇది థలామస్. సో థలామస్కి సెంటర్లో ఒక డాట్ చూస్తున్నారా, ఇది థర్డ్ వెంట్రికల్స్. థలామస్కి సెంటర్లో ఏం కనిపిస్తాయి అంటే మనకు డాట్ లెక్క థర్డ్ వెంట్రికల్ కనిపిస్తుంది. దీన్ని లాటరల్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకు థలామస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇన్ బిట్వీన్ ద థర్డ్ వెంట్రికల్ అని కనిపిస్తుంది. బేస్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ అని ఇన్ బిట్వీన్ థర్డ్ వెంట్రికల్ అని మనకి ఏం కనిపిస్తుంది అంటే థలామస్ కనిపిస్తుంది. థలామస్ ఎట్ థర్డ్ వెంట్రికల్ అని గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. థలామస్ ఎక్కడ ఉంటుంది అంటే అట్ థర్డ్ వెంట్రికల్, టీ థలామస్ ఎట్ థర్డ్ వెంట్రికల్. రైట్. సో ఈ థలామస్కి అటాచ్మెంట్లో మనకి ఇగో ఇక్కడ అన్నీ ఉంటాయి. అన్ని థలామస్ అంటే ఆల్ ద సెన్సేషన్స్ అంటే సెన్సారీస్ ఏరియాస్ ఉంటాయి కదండి, ఆల్ ద సెన్సారీ ఏరియాస్కి థలామస్ని ఏమని పిలుస్తున్నా నేను రిలే స్టేషన్ ఆఫ్ సెన్సోరీ. ఎక్సెప్ట్ ఏది ఎక్సెప్ట్ ఇగో ఇక్కడ పక్కకి వెళ్ళిపోయింది ఎవడాడు ఆల్ఫాక్టరీ. ఆల్ఫాక్టరీ అనేది సైడ్కి జరిగిపోతాడు, టెంపోరల్కి వెళ్ళిపోతాడు. ఆల్ఫాక్టరీ తప్ప మిగతా సెన్సారీ రిలే స్టేషన్ మొత్తం ఎవరు అంటే థలామస్. రిలే స్టేషన్ ఎవరు అంటే థలామస్, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో రిలే స్టేషన్ ఆఫ్ బ్రెయిన్లో రిలే స్టేషన్ ఏంటి అంటే థలామస్ అండి. సెన్స్ ఆర్గాన్ అన్నిటికీ ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ మొత్తము. సెన్స్ ఆర్గాన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక్కడే రిలే అవుతుంది. రైట్. సో ఇక్కడ నుంచి రిలే ఎక్కడికి వెళ్తుందంటే సెంటర్కి వెళ్తుంది, మాస్టర్ సెంటర్కి. మాస్టర్ సెంటర్ ఎక్కడ అంటే మీకు తెలుసు, ఎక్కడ బ్రెయిన్లో మాస్టర్ సెంటర్స్ ఆఫ్ సెన్సేషన్ మాస్టర్ సెంటర్స్ ఎక్కడ సెరిబ్రంలో. ఎక్కడ సెరిబ్రంలో ఏ లోబ్ అండి, అయ్యో మీకు ఎంత చెప్పినా అక్కడికే వస్తున్నారు. సెన్సేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసే లోబ్ ఏంటి పెరేటల్ లోబ్స్, దానితో పాటు ఆక్సిపిటల్ లోబ్స్, దానితో పాటు టెంపోరల్ లోబ్స్ కూడా. పెరేటల్ లోబ్స్, ఆక్సిపిటల్ లోబ్స్, టెంపోరల్ లోబ్స్ ఇవన్నీ సెన్సేషన్ స్టేషన్సే. దాంట్లో కొన్ని సెన్సార్స్ ఉంటాయి, దీంట్లో ఒక సెన్సార్ ఉంటుంది, దీంట్లో ఒక సెన్సార్ ఉంటుంది. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్, మనకి నెక్స్ట్ ఏంటి అంటే థలామస్ తర్వాత ఏంటి అంటే హైపోథలామస్. థలామస్ తర్వాత ఏంటి రైట్. సో ఇది థలామస్ రీజన్ అండి. థలామస్ రీజన్లో మనం ఏం చూస్తామంటే ఇవి కూడా చూస్తాం. రైట్. సో మెమలరీ బాడీస్ చూస్తాము, ఇగో ఇక్కడ మెమలరీ బాడీస్ చూస్తాము. ఆ తర్వాత దానికి అటాచ్మెంట్గా అంటే దీనికి అటాచ్మెంట్ అండి హైపోథలామస్ నుంచి హైపోథలామస్ కంటిన్యూషన్లో కింద మిడ్ బ్రెయిన్ ఉంటుంది కదండి, ఆ మిడ్ బ్రెయిన్కి మధ్యన జంక్షనల్ పార్ట్ ఉంటుంది. అదేంటంటే ఫార్నెక్స్ పార్ట్. అదేంటి అంటే ఫార్నెక్స్ పార్ట్. ఇది అన్ని కనెక్షనల్ పార్ట్స్ అండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇవి కనెక్షనల్ పార్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ మీకు అమైడాలా తెలుసు, ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు ద రైట్. సో ఇక్కడ ఇవి మీకు తెలుసు. రైట్. ఇది ఓవరాల్ ఆఫ్ డైఎన్సెఫలాన్ అండి. డైఎన్సెఫలాన్ అని చెప్తున్నానా, డైఎన్సెఫలాన్ మొత్తానికి ఇది పోస్టర్. రైట్. సో ఈ పోస్టర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని గుర్తుపెట్టుకుంటారు. రైట్. సో ఇవన్నీ చెప్పేశాను నేను ఆల్రెడీ. రైట్. సో మరొకసారి సింపుల్గా బేసల్ గ్యాంగ్లియాన్ ఏం చేస్తుంది అంటే రైట్. సో బాడీలో ఉండే మోస్ట్ ఆఫ్ మూమెంట్స్ని కంట్రోల్ చేసే మెకానిజం ఏంటంటే బేసల్ గ్యాంగ్లియాన్. సో గ్యాంగ్లియాన్లో మనము కాగ్నిటివ్ యాక్టివిటీస్, ఎమోషన్ యాక్టివిటీస్, హ్యాబిట్స్, లెర్నింగ్ సెంటర్స్ని మోస్ట్ కామన్లీ కంట్రోల్ చేసే మెకానిజం ఏంటంటే బేసల్ గ్యాంగ్లియాన్ మెకానిజం. బేసల్ గ్యాంగ్లియాన్ తర్వాత థలామిక్ రీజన్ ఏం చేస్తుంది అంటే థలామస్ మోస్ట్లీ కాన్షియస్ స్టేట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఏ స్టేట్ మొత్తాన్ని? కాన్షియస్ స్టేట్. అంటే ఏంటి అంటే కాన్షియస్ అంటే తెలుసు కదండి, అందుకనే ఏమని చెప్పానంటే థలామస్ ఈజ్ ఏ రిలే స్టేషన్ ఆఫ్ ది సెన్సేషన్. సెన్సేషన్ అంటేనే కాన్షియస్నెస్.
సెన్సేషన్ అంటే కాన్షియస్నెస్. ఇక్కడ సింపుల్, తలామస్ దగ్గరికి సిగ్నల్స్ రాకుండా అన్ని బ్లాక్ చేసామనుకోండి అన్కాన్షియస్నెస్. అంటే సెన్సేషన్స్ మొత్తం లాస్ అయినాం అనుకోండి, సెన్సేషన్స్ మొత్తం లాస్ అయితే ఏమంటాము? అన్కాన్షియస్నెస్సే కదా. అన్కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్, మన థియరీలో ఒక మాటలో చెప్పాలంటే బయట ప్రపంచంతో ఈ ప్రపంచానికి సంబంధాలు తెగిపోవడం. రైట్. కోమా మళ్ళీ వేరే, దాని తర్వాత వచ్చే స్టేట్ కోమా. అన్కాన్షియస్ తర్వాత వచ్చే స్టేట్ ఏంటంటే కోమా. దాంట్లో చిన్న డిఫరెన్షియేషన్ ఉంది. రైట్. కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మోస్ట్లీ సిజేషన్స్ మొత్తం జరిగిపోతాయి. సిజేషన్స్ మొత్తం జరిగిపోతాయి అంటే ఎక్కడికక్కడ మ్యాక్సిమం కనెక్షన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయడం ఏంటంటే కోమా. అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఓన్లీ సెన్సేషనల్ లాసే ఉంటుంది. మీకు అర్థమైందా? అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఏ లాస్ ఉంటుంది? సెన్సేషన్ లాసే ఉంటుంది. రైట్. సో కానీ కోమా దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ సెన్సేషన్ లాస్ కూడా తెగిపోతుంది, ఆ బంధం కూడా తెగిపోతుంది. దట్ ఈస్ స్టేట్ ఆఫ్ ది కోమా. కోమా ఈజ్ ఏ ఫైనల్ లాస్ ఆఫ్ సెన్సేషన్. ఫైనల్ స్టేజ్ లాస్ ఆఫ్ సెన్సేషన్కి ఫైనల్ స్టేజ్ ఏంటంటే కోమా. ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే అన్కాన్షియస్. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్, కాన్షియస్నెస్, అలర్ట్నెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవడు? తలామస్. ఆ తర్వాత హైపోతలామస్కి వచ్చేయండి. నెక్స్ట్ ఏంటి? హైపోతలామస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో హైపోతలామస్. హైపోతలామస్ని మనము ఎందుకు అంత ఇంపార్టెంట్ అని పిలుస్తామంటే బాడీలో బయాలజికల్ రెగ్యులేషన్. బయాలజికల్ రెగ్యులేషన్ అంటే తెలుసా మీకు? వాట్ ఈస్ బయాలజికల్ రెగ్యులేషన్? Biological regulation is nothing but homeostasis. బయాలజికల్ రెగ్యులేషన్ ఏమంటామంటే హోమియోస్టాసిస్, కంట్రోలింగ్ అండి. హోమియోస్టాసిస్ అంటే తెలుసు కదండి, హోమియోస్టాసిస్ ఈజ్ కంట్రోలింగ్ మెకానిజం. రైట్. సో మీకు నేను చాలాసార్లు సైన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఎక్కడ ఉన్నా కానీ బ్లడ్ వాల్యూమ్ తగ్గినా, ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గినా, ఎలక్ట్రోలైట్స్ తగ్గినా, రెస్పిరేషన్ తగ్గినా ఎక్కడికి పోతుంది? ఏది బాడీలో ఉండే వైటల్ ఫంక్షన్స్ ఏది ఆల్టర్ అయినా, డిస్టర్బ్ అయినా కానీ సిగ్నల్స్ పోయేది ఎక్కడంటే హైపోతలామస్. హైపోతలామస్ నుంచి 2 ఫీడ్బ్యాక్స్ ఉంటాయండి. ఒకటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది హైపోతలామస్ నుంచి వచ్చేది, ఇంకొకటి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి. రైట్. సో ఇది బేసిక్ ఆఫ్ అనాటమీలో మాట్లాడుకుంటారు. హైపోతలామస్ నుంచి 2 టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అంటే ఆకలి వేస్తుందని చెప్పేది హైపోతలామస్సే, తిన్న జాలీగా ఫుల్ అయిపోయిందని చెప్పేది కూడా హైపోతలామస్సే. అర్థమైందా అండి? అంటే 2 రెగ్యులేషన్ సెంటర్స్ని కంట్రోల్ చేసేది ఏంటంటే హైపోతలామస్. రైట్. సో దప్పిక బాగా దాహం వేస్తుందని చెప్పేది కూడా హైపోతలామస్. దాహం వేస్తుందని చెప్పేది కూడా హైపోతలామస్. ఇక చాలు దాహం తీరిపోయిందని చెప్పేది కూడా హైపోతలామస్. అందుకనే హైపోతలామస్ని నేను సింపుల్గా ఎలా వర్ణిస్తున్నానంటే, హౌ వీఆర్ డిఫైనింగ్ ద హైపోతలామస్ అంటే, హైపోతలామస్ ఈజ్ వన్ ఆఫ్ ది బయాలజికల్ కంట్రోల్. బయాలజికల్ కంట్రోల్ అని ఎందుకు అంటున్నానంటే, బాడీలో ఉండే ఇంటర్నల్ ఫంక్షన్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసే సెంటర్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హైపోతలామస్. కాబట్టి హైపోతలామస్కి సింపుల్లీ ఐఎమ్ ట్యూనింగ్ యాజ్ ఏ బయాలజికల్ కంట్రోలింగ్ సెంటర్. బయాలజికల్ కంట్రోలింగ్ సెంటర్. సో బాడీలో ఉండే ఆల్ ద కంట్రోల్స్ ఏంటి అంటే టెంపరేచర్ కానీ వైటల్ కంట్రోల్స్ అన్నీ అండి. రైట్. సో వైటల్ కంట్రోల్స్ అన్నీ దీంట్లో ఒక్కొక్కటి మాట్లాడదాము. రైట్. ఆ తర్వాత దీని దగ్గరకు వచ్చేసినట్టయితే ఒక్కొక్కటి మాట్లాడడానికి ముందు ఇక్కడ హైపోతలామస్ ఏంటి అంటే, హైపోతలామస్లో మళ్ళీ 2 జోన్స్ ఉంటాయండి. యాంటీరియల్ హైపోతలామిక్ రీజన్ ఉంటుంది, పోస్టీరియల్ హైపోతలామిక్ రీజన్ ఉంటుంది. యాంటీరియల్ పోర్షన్ ఉంటుంది హైపోతలామస్కి సంబంధించి. ఇంకేమైనా పోస్టర్ ఉందా? లేదు, ఇది తర్వాత. సో హైపోతలామస్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే యాంటీరియల్ పోర్షన్ ఉంటుంది, పోస్టీరియల్ పోర్షన్ అనేది 2 టైప్స్లో ఉంటాయి. అయితే ఏది ఉన్నా కానీ ఇక్కడ హైపోతలామస్ అనేది 2 టైప్స్ ఆఫ్ మెకానిజం చేస్తుంది. ఒకటి ఏంటి అంటే బాడీలో రెగ్యులేషన్ మెకానిజము, దాన్ని ఏమంటామంటే హోమియోస్టాసిస్. ఇంకొకటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ దీనికి ఇంకో గమ్మత్ కూడా ఉంది. రైట్. సో ఇంకో గమ్మత్ ఏంటంటే మాస్టర్ గ్లాండ్కే మాస్టర్ ఇడు. అంటే దీన్ని హైపోతలామస్ కానీ ఏమని పిలవచ్చు అంటే మనము మాస్టర్ ఆఫ్ మాస్టర్ అని పిలవచ్చు.
మాస్టర్ ఆఫ్ మాస్టర్ కంట్రోల్, మాస్టర్ ఆఫ్ మాస్టర్ కంట్రోల్ అని పిలవచ్చు. మాస్టర్ ఆఫ్ మాస్టర్ కంట్రోల్ ఇది ఎగ్జామ్లో పెట్టండి. మాస్టర్ ఆఫ్ మాస్టర్ కంట్రోల్ లేదంటే మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ కాల్డ్ యాజ్ ఏ హైపోథలామస్. హైపోథలామస్, మాస్టర్ ఆఫ్ మాస్టర్ గ్లాండ్ కాల్డ్ యాజ్ ఏ హైపోథలామస్. ఈ హైపోథలామస్ వల్ల మ్యాక్సిమం మనకు గుర్తుపెట్టుకోండి అమ్మా, హైపోథలామస్ నుంచి 6 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటి అన్నిటిని రిలే హార్మోన్స్ అంటాం. అన్నిటికీ పేర్లు ఏంటంటే రిలీజింగ్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్. ఎండోక్రైన్ సిస్టంలో క్లియర్గా చెప్పాను 6 రిలీజింగ్ హార్మోన్స్. 6 రిలీజింగ్ హార్మోన్ డైరెక్ట్గా రిలీజ్ చేస్తుంది. 6+2 రిలీజింగ్ హార్మోను పోస్టీరియల్ పిట్యూటరీ గ్లాండ్లో రిలీజ్ చేస్తుంది. అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను, 6 హార్మోన్స్కి కోడ్ ఎలా ఉంటుందంటే గ్రోత్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్, రైట్? సో కార్టికో, రైట్? సో ట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్, గొనాడోట్రోపిక్ రిలీజింగ్. అంటే అన్నిటికీ కోడ్ ఏంటంటే రిలీజింగ్ అని ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. అది కాకుండా పోస్టీరియల్ పిట్యూటరీలో కూడా ఇది 2 హార్మోన్స్ని డైరెక్ట్గా రిలీజ్ చేస్తుంది. అది ఏంటో తెలుసా? ఏంటి? ఒకటి ఆక్సిటోసిన్, ఇంకొకటి ఏంటి? యాంటీ డయూరిటిక్ హార్మోన్. మా వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ 2 డైరెక్ట్గా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే హైపోథలామస్ నుంచి పోస్టీరియల్ పిట్యూటరీ నుంచి ఫాస్ట్ ట్రాక్ అన్నమాట. ఈ రెండింటిని ఏమని పిలిచాను నేను? ఎండోక్రైన్ సిస్టమ్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాను. ఈ 2 ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ హార్మోన్. ఫాస్ట్ ట్రాక్ హార్మోన్ అని అంటే వీటికి సమయం ఉండదు, సమయం లేదు మిత్రమా. రణమా సమరం, మరణమా, రైట్? సో సరే, రణమా మరణమా అనేది ఆక్సిటోసిన్ అండ్ ADH, వాసోప్రెసిన్. వీటిని ఫాస్ట్ ట్రాక్ హార్మోన్స్ అంటాము. పోస్టీరియర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. వాట్ ఆర్ ద హార్మోన్స్ ఆర్ రిలీజింగ్ ఫ్రమ్ ద హైపోథలామస్? హైపోథలామస్ నుంచి 6 ఏమో రిలీజింగ్ హార్మోన్స్ ఉంటాయి, 6 ఏమో రిలీజింగ్ హార్మోన్స్ ఉంటాయి. ఈ 6 రిలీజింగ్ హార్మోన్ కూడా యాంటీరియల్ పిట్యూటరీ మీదనే ప్రభావితం చూపిస్తాయి. మళ్ళీ చెప్తున్నా, 6 రిలీజింగ్ హార్మోన్ దేని మీద ప్రభావితం చూపిస్తాయి? యాంటీరియల్ పిట్యూటరీ మీదనే ప్రభావితం చూపిస్తాయి. ఈ యాంటీరియల్ పిట్యూటరీ మీద ప్రభావితం చూపించినప్పుడు ఇక్కడ మోస్ట్ కామన్లీ యాంటీరియల్ పిట్యూటరీ నుంచి మళ్ళీ ఎన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? యాంటీరియల్ పిట్యూటరీ నుంచి మళ్ళీ ఎన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? 7 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. 7+2 మొత్తం 9 అండి. మీరు ఎండోక్రైన్ సిస్టాన్ని సరిగా చదివినట్లేదు. 7 మొత్తం ఏంటి అంటే 9. ఇక్కడ 2 చెప్పేశాను కదా, ఇక్కడ 7. 6 రిలీజింగ్ హార్మోన్స్ నుంచి 7 యాంటీరియల్ పిట్యూటరీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, రైట్? సో ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ అడిషనల్గా కనెక్షన్ జాయిన్ అయింది ఎవరు అంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కదా సార్. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఎక్కడ వస్తుంది అంటే ఒక దగ్గరే వస్తుంది. అదేంటంటే గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ దగ్గర FSH, LH రిలీజర్ మాత్రం ఒకడే, హార్మోన్స్ మాత్రం 2, రైట్? మిగతా అన్ని సింగిల్స్ ఎవరు వాడు. అయితే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ సెంటర్ కూడా ఉంటుంది థలామస్ రీజన్లో. అదేంటంటే థలామస్ రీజన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేటోడు ఎవడంటే, యాక్చువల్గా ఈ థలామస్ అండ్ హైపోథలామస్ మొత్తాన్ని కంట్రోల్ చేసేటోడు ఎవడు అంటే ఇక్కడ పీనియల్ గ్లాండ్ అని చెప్తారు. మీకు విషయం చెప్తా. పీనియల్ గ్లాండ్ అంటే మొన్న రీసెంట్గా నేను ఒక రిపోర్ట్లో చదివానని చెప్పాను మీకు. అదేందో తెలుసా? మొన్న రీసెంట్గా ఒక సైంటిస్ట్ ఏం అనుకున్నాడంటే పీనియల్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ యాస్ ఏ థర్డ్ ఐ ఆఫ్ బ్రెయిన్ అని చెప్పాడు. 3వ జ్ఞానం. ఈ 3వ జ్ఞానము అంటే థర్డ్ ఐ ఇక్కడే, పీనియల్ గ్లాండ్ ఇక్కడే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. దీనికి బ్యాక్ సైడ్, దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపల చూస్తే, స్కాన్ చేసి చూస్తే ఇక బ్యాక్లో ఉంటుంది. దాన్ని 3వ నేత్రం అంటాము. అది శివునికి ఉంటుందని ఎప్పుడో చెప్పారు, రైట్? సో 3వ నేత్రము శివునికి ఉంటుందనేసి ఎప్పుడో చెప్పారు, రైట్? సో అది మొన్న రీసెంట్గా సైంటిస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేశాడు. దేని గురించి అంటే పీనియల్ గ్లాండ్ గురించి, రైట్? సో అయితే చాలా వరకు పీనియల్ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే 3వ నేత్రం తీస్తే అంత భస్మం అయిపోతుంది అని చెప్తారు కదా. ఎందుకు అలా చెప్తారు అంటే దీని యాక్టివిటీస్ కనుక ఒకవేళ కనుక హైపర్ అయిపోయినట్టయితే థలామస్ చచ్చిపోతుంది, హైపోథలామస్ పోతుంది. థలామస్, హైపోథలామస్ దీని యాక్టివిటీస్ కనుక ఇంక్రీజ్ అయిపోయాయి అనుకోండి,
థలామస్ హైపోథలామస్ అంటే కంట్రోలింగ్ సెంటర్స్ అన్నీ స్మాష్. రైట్. సో దాన్ని భస్మ నేత్రం అంటాం కదా. సో దట్ ఈస్ వాట్ పీనియల్ గ్లాండ్ అండి. అయితే సరే ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీనియల్ గ్లాండ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీనియల్ గ్లాండ్ మోస్ట్ కామన్లీ థలామస్ అండ్ హైపోథలామస్ని కంట్రోల్ చేస్తుంది. థలామస్ అండ్ హైపోథలామస్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని సింపుల్గా మనం ఏమని ట్యూన్ చేస్తామంటే బ్రెయిన్ అలారం అని పిలుస్తాం. బ్రెయిన్ అలారం. సో బ్రెయిన్ అలారం అనేది ఎక్కడ ఉంటుంది అంటే థలామస్ అండ్ హైపోథలామస్ రీజన్లోనే ఉంటుంది. అందుకనే థలామస్కి రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్ అంటాం. రెగ్యులేషన్ ఆఫ్ స్లీప్. ఈ స్లీప్ రెగ్యులేషన్ అనేది ఎవరు అండర్లో పనిచేస్తుంది అంటే పీనియల్ గ్లాండ్ అండర్లో పనిచేస్తుంది. పీనియల్ గ్లాండ్ అండర్లో పనిచేస్తుంది. రైట్. సో అంటే మామూలుగా ఇది పనిచేసినప్పుడు ఇది పనిచేయనియాలి. అందుకనే శివుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే స్లీప్లోనే ఉంటాడు. రైట్. స్లీప్ని మధ్యలో డిస్టర్బ్ చేశాడు అనుకో పీనియల్ గ్లాండ్ హైపర్ అయిపోతుంది. రైట్. సో అప్పుడు శివుడు పీనియల్ గ్లాండ్ ఓపెన్ చేస్తాడు. అదే మూడో నేత్రం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ థర్డ్ ఐ. రైట్. సో మ్యాక్సిమం శివుడు ఏం చేస్తాడు పీనియల్ గ్లాండ్ని కంట్రోల్లోనే పెడతాడు. రైట్. సో వన్స్ మధ్యలో పోయి నువ్వు డిస్టర్బ్ చేసినావు అనుకో మూడో నేత్రం తెరుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పీనియల్ గ్లాండ్. సరేలే, ఇది సైన్స్. ఇది రైట్. సో అంటే ఆచారంలోనే సైన్స్లు ఉంటాయి. నేను ఇందాకనే చెప్పాను ప్రతి దానికి ట్యాగ్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ద స్లీప్ సైకిల్ మొత్తాన్ని కంట్రోల్ అలారం. బ్రెయిన్ అలారం ఏంటి అంటే థలామస్ రీజన్. పీనియల్ గ్లాండ్ నుంచి వచ్చే థలామస్ రీజన్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్ అలారం. అయితే ఇక్కడ ఇది హైపోథలామస్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి. హైపోథలామిక్ సెంటర్ దగ్గరకు వచ్చేసినట్టయితే మోస్ట్ కామన్లీ మనము టెంపరేచర్ కంట్రోలింగ్ అంటున్నాను. హైపోథలామస్లో మెయిన్ ఫంక్షన్ ఏంటి? టెంపరేచర్ కంట్రోలింగ్. సరే, టెంపరేచర్ కంట్రోలింగ్ దగ్గరకు వచ్చేసినట్టయితే మోస్ట్లీ ఎగ్జామ్లో ఏం అడగరండి, బయాలజికల్ క్లాక్ అనేది ఏంటిదని అడుగుతారండి. వాట్ ఈస్ బయాలజికల్ క్లాక్? ఎగ్జామ్లో బాగా అడిగే బిట్ అదేనండి, బయాలజికల్ క్లాక్. సో టెంపరేచర్ దగ్గరకు వచ్చాను. సో బయాలజికల్ క్లాక్ ఏంటి? థలామస్ అండ్ హైపోథలామస్. రైట్. సో మోస్ట్లీ హైపోథలామస్ పోర్షన్ని మనము బయాలజికల్ క్లాక్ అంటాం. ఎందుకంటే హైపోథలామస్కి హైపోథలామస్కి వెనకాల ఏ గ్లాండ్ ఉంటుంది? పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండే హైపోథలామస్కి థలామస్కి కంట్రోలింగ్ సెంటర్. రైట్. ఆ తర్వాత ఇక్కడ హీట్ కంట్రోలింగ్ సెంటర్. హైపోథలామస్ ఏంటండి? హీట్ రెగ్యులేటింగ్ సెంటర్. హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ హైపోథలామస్ చెప్పినప్పుడు యాంటీరియల్ పోర్షన్ ఏమో హీట్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది, పోస్టీరియల్ పోర్షన్ ఏమో హీట్ని లాస్ చేస్తుంది. రైట్. సో అంటే యాంటీరియల్ పోర్షన్ ఏమో హీట్ని జనరేట్ చేస్తుంది హైపోథలామస్లో. యాంటీరియల్. రైట్. సో హైపోథలామిక్ రీజన్ హీట్ని ఏం చేస్తుంది? జనరేట్ చేస్తుంది. అండ్ పోస్టీరియల్ రీజన్ అనేది పోస్టీరియల్ హైపోథలామస్ అనేది హీట్ని లాస్ చేస్తుంది. సో హీట్ కంట్రోలింగ్ సెంటర్ ఎవరు అంటే హైపోథలామస్. యాంటీరియల్ పోర్షన్ ఏమో యాంటీరియల్ పోర్షన్ ఏమో హీట్ని లాస్ చేస్తుందండి, పోస్టీరియర్ పోర్షన్ జనరేట్ చేస్తుంది. సారీ, యాంటీరియర్ పోర్షన్ ఏమో హీట్ లాస్, పోస్టీరియర్ పోర్షన్ ఏమో హీట్ జనరేషన్. పోస్టీరియర్ పోర్షన్ ఏమో హీట్ జనరేషన్, యాంటీరియర్ పోర్షన్ ఏమో హీట్ లాస్ సెంటర్. రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే స్లీప్ అయిపోయింది కదా, స్లీప్ చెప్పేసాను కదా, స్లీప్ సైకిల్స్. టెంపరేచర్ అయిపోయింది, స్లీప్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి హంగర్ దగ్గరకు వచ్చేయండి. సో హంగర్ కంటే ముందు ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, థర్స్ట్ కూడా ఉంటుందండి. హంగర్ కంటే ముందు థర్స్ట్ కూడా ఉంటుంది. ఈ థర్స్ట్ని కంట్రోల్ చేసే సెంటర్ ఏంటి అంటే థర్స్ట్ కంట్రోలింగ్ సెంటర్ కూడా
హైపోథలామస్. అయితే బాడీలో ఎప్పుడైతే ఆస్మోలారిటీ ఇంక్రీజ్ అవుతుందో, ఆస్మోలారిటీ ప్రెషర్ అనేది ఎప్పుడైతే బాడీలో ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా సిగ్నల్స్ అనేవి ఆస్మోటిక్ రిసెప్టార్స్ ద్వారా హైపోథలామస్కి వెళ్ళిపోతాయి. నేను మీకు ఇది ఫీడ్బ్యాక్ మెకానిజంలో చెప్పాను నేను, ఏది ర్యాస్ సిస్టంలో, రైట్. సో రెనిన్ యాంజియోటెన్సిన్ యాక్టివేటింగ్ సిస్టంలో చెప్పాను, రైట్. సో అయితే ఇది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం అండి. ఏ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఎప్పుడైతే ఆస్మోలారిటీ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, బ్లడ్లో ఆస్మోలారిటీ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ సిగ్నల్స్ అనేవి ఆస్మోటిక్ రిసెప్టార్స్ ద్వారా దేనికి వెళ్తాయి, హైపోథలామస్కి వెళ్తాయి. హైపోథలామస్ ఆటోమేటిక్గా దేన్ని యాక్టివేట్ చేస్తుందంటే థర్స్ట్ అనే ఒక సెన్సేషన్ని బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. ఆ థర్స్ట్ సెన్సేషన్ ఇచ్చే సిగ్నల్ ఏమిటి అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే హైపోథలామస్. సో థర్స్ట్ కంట్రోలింగ్ సెంటర్ కాల్డ్ యాజ్ ఏ హైపోథలామస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే హంగర్. హంగర్ సో హంగర్ దగ్గరకు వచ్చేసి దీన్ని ఏమంటామంటే ఫీడింగ్ సెంటర్ అంటామండి. హంగర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫీడింగ్ సెంటర్. ఫీడింగ్ సెంటర్. సో హంగర్లో ఫీడింగ్ సెంటర్ ఉంటుంది. ఈ ఫీడింగ్ సెంటర్లో రైట్. సో 2 టైప్స్ ఉంటాయండి. హంగర్ని ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తాము, ఫీడింగ్ సెంటర్. సో ఫీడింగ్ సెంటర్లో 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ, రైట్. సో ఒకటేంటి, రైట్. సో అపటైట్ సెంటర్, ఇంకొకటి ఏంటంటే సాటిటరీ సెంటర్. ఒకటేమో అపటైట్ సెంటర్, ఇంకొకటి ఏంటంటే సాటిటరీ సెంటర్. సో అపటైట్ అంటే ఏంటి, ఆకలి వేయడం, రైట్. సో ఒకటేమో ఎపటైట్ సెంటర్ అంటాము. ఎపటైట్ సెంటర్లో ఏమవుతుంది అంటే ఆకలి వేస్తుంది, రైట్. సో ఆ తర్వాత సాటిటరీ సెంటర్లో ఏమవుతుంది అంటే, సాటిటరీ సెంటర్లో ఏమవుతుంది అంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. సాటిటరీ సెంటర్ ఏంటి అంటే సాటిస్ఫాక్షన్. సాటిటరీ సెంటర్ ఏంటి అంటే సాటిస్ఫాక్షన్. సో ఫస్ట్ వేసేది ఏంది, అపటైట్. అపటైట్లో ఏం చేస్తుంది అంటే ఫీలింగ్ ఆఫ్ హంగ్రీ. హంగ్రీ ఫీలింగ్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే అపటైట్ సెంటర్. ఫుల్నెస్ ఫీలింగ్, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ని చెప్పేది ఎవరు అంటే రైట్. సో స్టాట్యుటరీ సెంటర్. స్టాట్యుటరీ సెంటర్ ఈజ్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్. అపటైట్ సెంటర్ ఈజ్ ఏ ఫీలింగ్ ఆఫ్ హంగర్, రైట్. సో మన ఆచారంలో అది కామన్గా ఉందన్నమాట, రైట్. సో అయితే మ్యాక్సిమము మీకు చెప్పిన థియరీ, మన ఆచారంలో ఒక థియరీ ఉంటుంది, రైట్. సో వేరే దాంట్లో ఉంటుందో లేదో తెలియదు, ఇండియన్ కల్చర్స్ మాత్రం ఒక థియరీ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి. ఫంక్షన్కి పోయినప్పుడు ఈ 2 సెంటర్లని సాటిస్ఫై చేయాలి. అంటే ఫీడింగ్ సెంటర్ మొత్తాన్ని నువ్వు సాటిస్ఫై చేయాలండి. ఫీడింగ్ సెంటర్ని నువ్వు సాటిస్ఫై చేయలేదనుకో ఫీడింగ్ సెంటర్ నిన్ను ఇంటికి వచ్చేదాకా డిస్టర్బ్ చేస్తుంది. అది ఎలా అంటే నేను చెప్తా చూడండి, రైట్. సో నీకు అక్కడ బిర్యానీ నీకు ఇష్టం లేదు, కానీ ఇక్కడ దేంతో స్టార్ట్ చేస్తామంటే అపటైటర్తో స్టార్ట్ చేస్తాం. అపటైటర్ అని తెలుసు కదా, రైట్. సో దోసకాయ, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ ఏంటంటే అపటైటర్స్ని ఫస్ట్ తీసుకుంటాం. అపటైటర్స్ని తీసుకున్న 10 to 15 మినిట్స్లోనే, ఇది ఎగ్జామ్లో బిట్టండి, 10 to 15 మినిట్స్లోనే ఏ సెంటర్ యాక్టివేట్ అవుతుంది అంటే స్టాట్యుటరీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్గా ఏ సెంటర్ యాక్టివేట్ అవుతుంది, స్టాట్యుటరీ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఇది యాక్టివేట్ అయిన తర్వాత దీన్ని నువ్వు ఫుల్నెస్ ఆఫ్ ఫీలింగ్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలో చెప్పనా టెక్నిక్. సింపుల్గా నీకు ఫుల్నెస్ అనిపించాలంటే సింపుల్గా ఎట్లా కథం చేయాలంటే, నెంబర్ 1 కథం, బిర్యానీ కొంచెమే తిన్నావు, రైట్. కొంచెమే తిని కనుక ఇంటి దారి పెట్టినావు అనుకో, ఇది యాక్టివేట్ అయింది కదా, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉందా? బిర్యానీ కొంచెం తిని ఇంటికి వెళ్ళిపోతే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఉందా? ఇక్కడ నేను నేర్పిస్తా ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఏంటంటే, బిర్యానీ తిన్న తర్వాత ఇంత రైస్ని పెరుగుతోంది తిను, అదొక సాటిస్ఫాక్షన్. సరే నాకు పెరుగు కూడా ఇష్టం లేదన్నావు అనుకో, ఏం లేదు, తర్వాత వచ్చేసి ఐస్ క్రీమో స్వీటో గట్టిగా తినేసి అది ఏం చేస్తుందంటే ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇదంతా ఒక పద్ధతి అండి. అంటే డిన్నర్ బంతి అంటే ఏంటంటే పద్ధతి. ఆ బంతి అనే పద్ధతిలో ఈ రెండింటినీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కీరదోష నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కడ బంద్ చేయాలంటే స్వీటో ఐస్ క్రీమో బంద్ చేయాలి. ఇది ఏం చేస్తుంది, ఇది తినకపోతే ఏమవుతుంది సార్ అంటే ఏం లేదు, ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ రాదు. పెరుగుతో తినకపోతే లాస్ట్కి ఏమవుతుంది సార్ అంటే, అన్నం నువ్వు ఇంత తిను, లాస్ట్లో పెరుగు టచ్ లేకపోతే ఆ ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అనేది రాదు.
అప్పుడు నువ్వు స్టమక్ని కంట్రోల్ చేయాలంటే ఏం లేదు, కొంచెం అన్నం తిన్నా కానీ లాస్ట్లో కొంచెం పెరుగుతుంది తిన్నామంటే సమాప్తం అయిపోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్ సెంటర్. సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజికల్ పాయింట్స్ ఏంటంటే రెండే అండి. ఏంటి, ఇక్కడ హైపోథలామస్లో ఏముంటాయి అంటే హంగర్ సెంటర్ ఉంటుంది, దాన్ని ఏమంటున్నా నేను ఫీడింగ్ సెంటర్ అంటున్నాను. ఫీడింగ్ సెంటర్లో 2 టైప్స్ ఉంటాయి, అపటైటింగ్ సెంటర్స్ అనేది స్టాట్యుటరీ సెంటర్స్. సో స్టాట్యుటరీ సెంటర్స్ అండ్ అపటైటింగ్ సెంటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, రైట్. సో అండ్ స్టాట్యుటరీ సెంటర్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందని చెప్తున్నాను, నువ్వు అపటైట్ స్టార్ట్ చేసిన అంటే క్షీరదోష స్టార్ట్ చేసిన 10 to 15 minutes తర్వాత స్టాట్యుటరీ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టాట్యుటరీ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్, నా తర్వాత మిడ్ బ్రెయిన్ అండి. నెక్స్ట్ ఏంటంటే మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్లో మీసెన్సెఫ్లాన్ అంటాము, ఇక్కడ లేదండి మీసెన్సెఫ్లాన్ అంటాము, మిడ్ బ్రెయిన్ ఏమంటాము మీసెన్సెఫ్లాన్ అంటాము. సో మిడ్ బ్రెయిన్ తర్వాత బ్రెయిన్ స్టెమ్. యాక్చువల్గా బ్రెయిన్ స్టెమ్ ఇక్కడ ఇచ్చానా, అవుతుంది కదా, అది ఆన్లైన్ లేదు కదా, ఇలా ప్రాబ్లం ఆన్లైన్ లేదు కదా, ఆన్లైన్ లేదు, మళ్ళీ లోడ్ చేయాలి. ఇప్పుడు మనం నెట్ ఎక్కడో కట్ అయిపోయింది, నెట్ రావట్లేదు, అందుకని నేను ఆఫ్లైన్లో మీకు చెప్తున్నాను. మీకు చెప్పిన తర్వాత క్లాస్ని నేను తర్వాత లోడ్ చేస్తాను మళ్ళీ. సరే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మిడ్ బ్రెయిన్ అండి. సో మిడ్ బ్రెయిన్ని ఏమని పిలుస్తున్నానంటే మీసెన్సెఫ్లాన్ అని పిలుస్తున్నాను. Mesencephalon. So mesencephalon also called as a midbrain. Mesencephalon simply called as a midbrain. Midbrain is a part of the brainstem only. Midbrain is a part of the brainstem. So mostly ikkada ఐబాల్ మూమెంట్, ఆటోనామిక్ ఐబాల్ మూమెంట్ని కంట్రోల్ చేసే పోర్షన్ ఏంటంటే మిడ్ బ్రెయిన్ అండి. దీంట్లో పెద్ద ఫంక్షనల్ జోన్స్ అనేవి ఏం లేవు మిడ్ బ్రెయిన్ దగ్గర. రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ కాల్డ్ యాజ్ ఏ బ్రెయిన్ స్టెమ్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ దగ్గరకు వచ్చేసినట్టయితే బ్రెయిన్ స్టెమ్లో మనము 3 ఆర్గాన్స్ చూస్తాం. 3 ఆర్గాన్స్ని చూస్తాం. ఏంటంటే మిడ్ బ్రెయిన్, పోన్స్ అండ్ మిడిల్ ఆబ్లాంగేటా. మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మిడిల్ ఆబ్లాంగేటా. సో దాంట్లో మిడ్ బ్రెయిన్లో పెద్ద ఫంక్షన్ ఏం చూస్తాం మిడ్ బ్రెయిన్లో, సారీ బ్రెయిన్ స్టెమ్లో ఏమేమి చూస్తాము, బ్రెయిన్ స్టెమ్లో మిడ్ బ్రెయిన్, పాన్స్, మిడిల్ ఆబ్లాంగేటా. మిడ్ బ్రెయిన్, పాన్స్, మిడిల్ ఆబ్లాంగేటా. సో పోన్, మిడ్ బ్రెయిన్, మిడిల్ ఆబ్లాంగేటా మూడింటిని కలిపితే ఏమని చెప్తాము బ్రెయిన్ స్టెమ్. సో ఎగ్జామ్లో ఇదే బిట్టండి. రైట్. సో బ్రెయిన్ స్టెమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్, బ్రెయిన్ స్టెమ్ అనేది దేని కాంబినేషన్ అంటే మిడ్ బ్రెయిన్ కాంబినేషన్, పాన్స్ అండ్ మిడిల్ ఆబ్లాంగేటా. సో ఈ పాన్స్ అండ్ మిడిల్ ఆబ్లాంగేటా అని మళ్ళీ మనము పాన్స్ని ఏమంటామంటే హిన్ బ్రెయిన్ అంటాం. ఏమంటాము హిన్ బ్రెయిన్. అంటే ఏంటంటే బ్రెయిన్ స్టెమ్లో మిడ్ బ్రెయిన్ ఉంటుంది, హిన్ బ్రెయిన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ ఏ 2 మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్. సో వీటన్నిటిలో రైట్. సో ఏమంటే ఇన్నర్గా గ్రే మ్యాటర్, అవుటర్గా వైట్ మ్యాటర్ అన్నిటికీ ఫిక్స్ అండి, దానికి సపరేట్గా ఏం లేదు. రైట్. సో అన్నిటికీ అదే ఫిక్స్ ఉంటుంది. సరే, దీంట్లో మిడ్ బ్రెయిన్లో ఏమని చెప్తున్నానంటే ఐబాల్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేసే సెంటరే ఉంటుంది. ఇది ఇంతకంటే పెద్దగా ఇక్కడ ఏముండదు. ఆ తర్వాత పౌన్స్ దగ్గరకు వచ్చేసరికి స్పెషల్గా పౌన్ని ఏమంటున్నా నేను హిన్ బ్రెయిన్ అంటున్నాను. పౌన్ ఏమంటున్నానంటే నేను సింపుల్లీ కాల్డ్ యాజ్ ఏ హిన్ బ్రెయిన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హిన్ బ్రెయిన్. సో హిన్ పాన్స్ అనేది దేని యొక్క పార్ట్ అంటే ఇందాక నేను చెప్పాను మీకు ఏంది, రాంబెన్సెఫలాన్. కింద చెప్పాను కదండి రాంబెన్సెఫలాన్ అనేసి. సో రాంబెన్సెఫలాన్లో పార్ట్ ఏంటి అంటే పాన్స్. పాన్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ రైట్. సో రాంబెన్సెఫలాన్, పార్ట్ ఆఫ్ రాంబెన్సెఫలాన్. సో రాంబెన్సెఫలాన్కి పార్ట్ ఏంటి అంటే పాన్స్. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్. సో దీన్నే రాంబెన్సెఫలాన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి కదండి. రైట్. సో మెటెన్సెఫలాన్ అనేసి, మీసెన్సెఫలాన్, మెటెన్సెఫలాన్ అనేసి 2 పాయింట్స్ ఉంటాయి కదండి. రైట్. సో మీసెన్సెఫలాన్, మైలెన్సెఫలాన్ అనేసి 2 పార్ట్స్ చెప్పాను నేను దీంట్లో రాంబెన్సెఫలాన్లో. దాంట్లో మీసెన్సెఫలాన్ కిందికి వస్తుంది పాన్స్. ఇది ఇక్కడే చెప్పాను నేను, కావాలంటే మళ్ళొకసారి చూపిస్తాను.
మై క్లాసిఫికేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మీరు చూస్తూ ఉంటారు. ఇగోనండి, ఇగో ఇది ఏ సెఫ్లాన్, ఇది మిడ్ బ్రెయిన్ అని చెప్పాను నేను. మీసెన్సెఫ్లాన్ మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్లో పెద్దగా ఏం లేవు. ఇక్కడ రొంబెన్సెఫ్లాన్ ఉంటుంది కదండి, రొంబెన్సెఫ్లాన్లో 2 ఉంటాయి. ఏంటి? మెటెన్సెఫ్లాన్ ఏమంటున్నా నేను? పాన్స్ అంటున్నాను రైట్. సో ఆ తర్వాత మైలెన్సెఫ్లాన్ ఏమంటున్నాను? లాస్ట్లో ఏముంటుంది? మిడిల్లా అబ్లాంగేటా, మిడిల్లా అబ్లాంగేటా. సో మిడిల్లా అబ్లాంగేటా, పాన్సర్ అన్నిటినీ మనము రొంబెన్సెఫ్లాన్లో చూస్తాం, రొంబెన్సెఫ్లాన్లో చూస్తాం. ఆ తర్వాత ప్రోసెఫ్లాన్లో ఏం చూస్తామంటే టెలియన్సెఫ్లాను, డైఎన్సెఫ్లాన్. ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏం లేదు అక్కడ. ఎన్సెఫ్లాన్స్ క్లాసిఫికేషన్స్లో ఇదే గుర్తుపెట్టుకోవాలి రైట్. సో ప్రోసెన్సెఫ్లాన్లో ఏంది అంటే టీడీ, పి ఈజ్ ఈక్వల్ టు టీడీ, పి ఈజ్ ఈక్వల్ టు టీడీ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎం, ఆర్ఎంఎం, ఆర్ఎంఎం, ఆర్ఎంఎం టిపిడి రైట్. సో లేదంటే పిటిడి, పిటిడి అంటే ప్రోసెన్సెఫ్లాన్ ఈజ్ ఈక్వల్ టు టెలియన్సెఫ్లాన్, డైఎన్సెఫ్లాన్, టెలియన్సెఫ్లాన్ అండ్ డైఎన్సెఫ్లాన్. ఇది క్లాసిఫికేషన్, ఇందాక నేను చెప్పేసాను మీకు నేను. రైట్. సో ఇది ఏ పార్ట్ అండి? మీసెన్సెఫ్లాన్ రైట్. సో ఏంటి మీసెన్సెఫ్లాన్ అంటున్నాను, మీసెన్సెఫ్లాన్ కాదు కదా. ఇదేంటి? ఏ పార్ట్ రైట్. సో మెటెన్సెఫ్లాన్. సో మెటెన్సెఫ్లాన్ ఏంటి అంటే పాన్స్. మీసెన్సెఫ్లాన్ ఏంటి? మిడ్ బ్రెయిన్ ఏంటంటే మీసెన్సెఫ్లాన్. ఇది మిటెన్సెఫ్లాన్, మిటెన్సెఫలాన్, మిటెన్సెఫలాన్. మిడ్లో ఉండేది మీసెన్సెఫలాన్, పాన్స్ ఏంటంటే మిటెన్సెఫ్లాన్. ఓకే. అయితే ఇక్కడికి వచ్చేసినట్టయితే పాన్స్ దగ్గర దీంట్లో స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ఇది మెయిన్గా కంట్రోల్ చేసే ఒక పాయింట్ ఉంటుంది. ఆ మెయిన్ కంట్రోలింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసినట్టయితే సో పాన్స్ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. దీని యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటి అంటే రైట్. సో ఇది ఏం చేస్తుందంటే పాన్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఇట్స్ ఏ బ్రిడ్జ్ అని చెప్తాం. పాన్స్కి ఇంకో పేరు ఏంటి అంటే బ్రిడ్జ్. బ్రెయిన్లో బ్రిడ్జ్ ఏమైనా ఉంది అంటే అదేంటంటే పాన్స్. పాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ బ్రెయిన్, బ్రిడ్జ్ ఆఫ్ బ్రెయిన్. బ్రిడ్జ్ ఆఫ్ బ్రెయిన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఫోర్ బ్రెయిన్ని, హిన్ బ్రెయిన్ని రెండింటిని, ఫోర్ బ్రెయిన్ని, హిన్ బ్రెయిన్ అంటే సెరిబ్రమ్ రైట్. సో అండ్ డైఎన్సెఫ్లాన్, టెలియన్సెఫ్లాన్, డైఎన్సెఫ్లాన్ని ప్లస్ కింద ఉండే హిండ్ అంటే మిడిల్ ఆబ్లాంగేటా రెండింటికి మధ్యన కనెక్షనల్ జంక్షన్ ఏంటంటే పాన్స్. పాన్స్ని మీకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే పాన్ ఈజ్ నథింగ్ బట్ బ్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్లో బ్రిడ్జ్ కనెక్షన్ కూడా యాజ్ ఏ పాన్స్. ఇక్కడ కొన్ని రెగ్యులేటింగ్ సెంటర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రెగ్యులేటింగ్ ఆఫ్ ది బ్రీతింగ్, బ్రీతింగ్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇన్స్పిరేషన్ మజిల్స్, ఎక్స్పిరేషన్ మజిల్స్ అనేవి కంట్రోల్ చేసే సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఉంది కదండి, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది అంటే పాన్స్లోనే కంట్రోల్ అవుతుంది, పాన్స్లోనే కంట్రోల్ అవుతుంది రైట్. సో అయితే ఇక్కడ పాన్స్లలో కంట్రోల్ అవుతున్నప్పుడు ఇక్కడ స్లీప్ సైకిల్లో కూడా ఇదే ఇన్వాల్వ్ అవుతుంది రైట్. సో ఎలా కంట్రోల్ అవుతుంది అనేది చూడండి, ఇదండి రైట్. సో ఇక్కడ ఏంటంటే ఈ పాన్స్ స్ట్రక్చర్ నుంచి మనము ఇలా ఫ్రేమ్ తీసుకున్నట్టయితే దీంట్లో మనకి మెయిన్ గ్రూప్ ఆఫ్ పాయింట్ కాల్డ్ యాజ్ ఏ పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్ అంటాం. ఏంటి? పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్, పిఆర్సి, పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్. సో పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్ మెయిన్లీ ఏంటి అంటే పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ రెస్పిరేషన్ సెంటర్, యాక్సెసరీ రెస్పిరేషన్ సెంటర్, యాక్సెసరీ రెస్పిరేషన్ సెంటర్ కాల్డ్ యాజ్ ఏ పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్.
సో ఇంకోటి కూడా ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, ఇక్కడ ఇంకో పాయింట్లో కూడా చూస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ పాంటిన్ రెస్పిరేషన్ గ్రూప్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంకొక గ్రూప్ కూడా ఉంటుంది, పాంటిన్ మెచ్యురేషన్ గ్రూప్ లేదంటే పాంటిన్ మెచ్యురేషన్ సెంటర్. రైట్. సో ఇక్కడ పాంటింగ్ మెచ్యురేషన్స్ అంటే ఏంటి? రైట్. సో ఎక్స్క్రీషన్స్. రైట్. సో ఇక్కడ ఎక్స్క్రీషన్లో ఏం జరుగుతుంది అంటే యూరిన్ ఎక్స్క్రీషన్ కంట్రోలింగ్ సెంటర్ ఏంటి అంటే పాన్స్. యూరిన్. సో ఇక్కడ మెచ్యురేషన్స్ ఆఫ్ యూరినేషన్ అంటే ఏంటి? పాస్ ఆఫ్ యూరిన్ ని కంట్రోల్ చేసే సెంటర్ కూడా పాన్స్. రెస్పిరేషన్ ని రైట్ సో సపోర్ట్ చేసేది యాక్సెసరీ కంట్రోలింగ్ అంటాం. యాక్సెసరీ కంట్రోలింగ్ అంటే ఏంటంటే రెస్పిరేషన్ మెకానిజం ని రెగ్యులేట్ చేసే సెంటర్ ఏంటంటే పాన్స్. దాన్ని యాక్సెసరీ మెకానిజం అంటాం. యాక్సెసరీ మెకానిజం అంటే తెలుసు కదా, సపోర్టింగ్ రెస్పిరేషన్ సెంటర్. సపోర్టింగ్ రెస్పిరేషన్ సెంటర్ ఏంటంటే పాన్స్. సో ఈ పాన్స్ సెంటర్ దగ్గరకు వచ్చేసి మనకి 2 ఉంటాయండి. ఏంటి ఆ 2 సెంటర్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. ఆ 2 సెంటర్స్లో ఒకటి ఏంటంటే న్యూమోటాక్సిక్ సెంటర్, ఇంకొకటి ఏంటి యాప్నెటిక్ సెంటర్. ఇంకొకటి ఏంటంటే న్యూమోటాక్సిక్ సెంటర్. ఎగ్జాంపుల్ ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి అమ్మ, ఇదేంటంటే ఎక్స్పిరేటరీ ఏంటి అంటే న్యూమోటిక్. ఇన్స్పిరేటరీ ఏంటి అంటే యాప్నిస్టిక్. మా ఎక్స్పిరేటరీ సెంటర్ ఏంటి న్యూమోటిక్, ఇన్స్పిరేటరీ సెంటర్ ఏంటి అంటే యాప్నిస్టిక్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. రైట్. సో సింపుల్ క్లూ ఏంటి అంటే P ఈజ్ ఈక్వల్ టు E, A ఈజ్ ఈక్వల్ టు I, AIPE. సో AIPE. దీంట్లో ఏ రెస్పిరేషన్ చూస్తామంటే షాలో రెస్పిరేషన్ చూస్తాం. దీంట్లో ఏ రెస్పిరేషన్ చూస్తామంటే డీప్ రెస్పిరేషన్ చూస్తాం. దీంట్లోనేమో డెప్త్ ఉంటుందండి. ఇన్స్పిరేటరీ సెంటర్లో ఏముంటుందంటే డెప్త్ ఉంటుంది. ఎక్స్పిరేటరీ సెంటర్లో ఏముంటుందంటే షాలో రెస్పిరేషన్ ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అదేమో షాలో రెస్పిరేషన్, ఇదేమో డీప్ రెస్పిరేషన్. దిస్ ఈజ్ ఏ డీప్ రెస్పిరేషన్, అదే షాలో రెస్పిరేషన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే సెరిబెల్లం. రైట్. సో సెరిబెల్లం దగ్గరకు వచ్చేసినట్టయితే మోస్ట్ కామన్లీ సెరిబెల్లం ఏంటంటే కంట్రోలింగ్. cerebellum we called as a controlling center. Cerebellum simply termed as a controlling center. సో మోస్ట్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే కంట్రోలింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి కదా. సో అండ్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అవుతుందని చెప్పాను. సెరిబెల్లంలో రెండిట్లో రివర్స్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? సెరిబెల్లంలో ఏంటి గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ ఆ రెండిట్లో సేమ్, మధ్యలోకి వచ్చేసరికి రివర్స్ రైట్. సో ఇక్కడ సెరిబెల్లంలో ఇన్నర్గా ఉండేది ఏంటి వైట్, అవుటర్గా ఉండేది ఏంటి గ్రే. సెంటర్లో మాత్రమే గ్రే ఏమో సెంటర్గా కనిపిస్తుంది, చుట్టూ ఏమో వైట్ కనిపిస్తాయి. అది వర్టిబ్రేస్లో కూడా సెంటర్లోనేమో గ్రే కనిపిస్తుంది, చుట్టూ ఏమో వైట్ కనిపిస్తాయి. సెంటర్లో వస్తేనే గ్రే అనేది సెంటర్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది పెరిఫెరల్. ఈ రెండిట్లో పెరిఫెరల్గా ఏముంటుంది అంటే గ్రే మ్యాటర్ ఉంటుంది, అంటే అవుటర్గా ఏముంటుంది అంటే గ్రే మ్యాటర్ ఉంటుంది, ఇన్నర్గా ఏముంటుంది అంటే వైట్ మ్యాటర్ ఉంటుంది. ఇది క్లూ కింద గుర్తుపెట్టుకోండి రైట్. సో ఆ తర్వాత సెరిబెల్లంలో మనము మోస్ట్ కామన్గా దీన్ని బటర్ఫ్లై షేప్ ఆర్గాన్ అంటాము. మోస్ట్ కామన్గా సెరిబెల్లం యొక్క మెయిన్ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసి ఏం చేస్తుందంటే కోఆర్డినేషన్ యాక్టివిటీ చేస్తుంది రైట్. సో అంటే ఏంటి అంటే కంట్రోలింగ్. సో ఇక్కడ కంట్రోలింగ్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్ మొత్తానికి కోఆర్డినేషన్ మజిల్స్ ఆఫ్ బాడీ మొత్తాన్ని ఏమని పిలుస్తామంటే సెరిబెల్లం అంటాం.
రైట్. సో అండ్ ఇక్కడ చూడండి అమ్మా, కంట్రోలింగ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది మూమెంట్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసేది ఏంటి అంటే సెరిబెల్లం. అండ్ కంట్రోలింగ్ ఏంటి అంటే మన బాడీలో ఉండే పోస్చర్స్, నిలబడుతున్నామంటే దాన్ని కంట్రోల్ చేసేది ఏదంటే సెరిబెల్లమే. బ్యాలెన్స్ కంట్రోల్ అవుతుంది అంటే అమ్మ ఇది నిలబడడాన్ని పోస్చర్ అంటారు. బ్యాలెన్స్ ఏందో తెలుసా, ఇది ఇప్పుడు నేను ఒక లెగ్ మీద నిలబడ్డా అనుకో, నేను ఇప్పుడు ఏం ఆపాల్సి వస్తుంది అంటే బ్యాలెన్స్ ఆపాల్సి వస్తుంది. చేతులు కొంతమంది సర్కస్ చేస్తారు కదా, చేతులు కింద పెట్టేసి ఒక చేయి మీద నిలబడతారు కదా, ఇదన్నీ ఏంటంటే బ్యాలెన్స్. పోస్చర్ అంటే ఇదే డైరెక్షన్స్, పోస్చర్ అంటే పొజిషన్, బ్యాలెన్స్ అంటే ఏదో ఒక దాని మీద కంట్రోలింగ్ చేసుకోవడం. ఫైన్ మోటార్ కంట్రోల్ మొత్తానికి సెరిబెల్లమేనండి, రైట్. సో మోటార్ లర్నింగ్లో మోస్ట్ కామన్గా సెరిబెల్లం ఇన్వాల్వ్ అవుతుంది. సెరిబెల్లానికి సపోర్ట్ చేసే నర్వ్ క్రేనియల్ నర్వ్ ఏంటంటే 8th క్రేనియల్ నర్వ్ అని. వెస్టిబులో కోక్లియర్ నర్వ్ ఉంది కానండి, ఈ వెస్టిబులో కోక్లియర్ నర్వ్ అనేది సెరిబెల్లంని కంట్రోల్ చేస్తుంది. సెరిబెల్లంని కోఆర్డినేట్ చేసుకుంటూ కంట్రోల్ చేస్తుంది, రైట్. సో ఇది కనుక డిస్టర్బ్ అయిందనుకోండి, మోస్ట్ కామన్లీ ఏమవుతుంది, సెరిబెల్లం కనుక డిస్టర్బ్ అయిందనుకోండి ఏమవుతుందండి, రైట్. సో మూమెంట్ అనేది లాస్ అవుతుంది, దాన్ని అటాక్సియా అంటాం. అటాక్సిక్ కండిషన్ తెలుసు కదండి. అటాక్సియా అంటే లాస్ ఆఫ్ కంట్రోల్, లాస్ ఆఫ్ మూమెంట్, లాస్ ఆఫ్ కంట్రోల్. అటాక్సియా అనేది మనకి డ్యామేజ్ ఆఫ్ సెరిబెల్లం వల్ల కనిపిస్తుంది, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద మెడల్లా ఆబ్లాంగేటా. రైట్. సో మెడల్లా ఆబ్లాంగేటా దగ్గరకు వచ్చేసినట్టయితే మెడల్లా ఆబ్లాంగేటా ఏంటండి, ఏ సెఫ్లాన్ అండి, మైలిన్ సెఫ్లాన్. మైలిన్ సెఫలానా. సో ఇది ఏంటంటే మైలిన్ సెఫ్లాన్, అదేంటంటే మెటెన్సెఫ్లాన్. పోన్స్ ఏంటంటే మెటెన్సెఫ్లాన్. సో మిడిల్ ఆబ్లాంగేటా ఏంటంటే మైలిన్ సెఫ్లాన్. సో మిడిల్ ఆబ్లాంగేటాలో మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తామంటే దీన్ని మనము ఆటోనామిక్ కంట్రోలింగ్ సెంటర్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. ఆటోనామిక్ కంట్రోలింగ్ సెంటర్ ఆఫ్ వైటల్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే మ్యాక్సిమము బాడీలో బ్యాలెన్సింగ్ చేసేది ఏంటి అంటే ద కంట్రోలింగ్ ఆఫ్ ఫైన్ మోటార్ బ్యాలెన్సింగ్ మొత్తం పోస్చర్ ఇది అదేం చేస్తుందంటే అది ఓన్లీ రెగ్యులేటింగ్ చేస్తుంది, ఏంటి, సెరిబెల్లం, రైట్. సో ఇక్కడ మోస్ట్లీ కామన్లీ అన్నిటికీ ఒక స్విచ్ ఉంటుంది కదండి, ఆ స్విచ్ ఏంటంటే ఇక్కడ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి రిలే అవుతాయి, రైట్. సో మోస్ట్ కామన్గా ఇక్కడ మనము మెయిన్ వైటల్ ఫంక్షన్ కంట్రోలింగ్ సెంటర్ కాల్డ్ యాజ్ ఏ మెడల్లా ఆబ్లాంగేటా. మెడల్లా ఆబ్లాంగేటా దగ్గరకు వచ్చేసినట్టయితే ఇది కూడా సేమ్ అండి. ఇన్నర్గా గ్రే మ్యాటర్ ఉంటుంది, అవుటర్గా వైట్ మ్యాటర్ ఉంటుంది. సెంటర్ కదండి ఇది, మెడల్లా ఆబ్లాంగేటా సెంటర్లో ఉంది కాబట్టి సెంటర్లో ఉంటే ఇన్నర్గా ఏముంటుంది, గ్రే మ్యాటర్ ఉంటుంది, అవుటర్గా ఏముంటుంది అంటే వైట్ మ్యాటర్ ఉంటుంది. అయితే మెడల్లా ఆబ్లాంగేటాలో మోస్ట్లీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ర్యాస్ సెంటర్ అండి. ఏ సెంటర్, ర్యాస్ సెంటర్. ఇక్కడ ఏముంటుందంటే ఏదది ఇక్కడ ఉందా, ఇక్కడ ఉండే సెంటర్ ఏంటంటే ర్యాస్ సెంటర్ అండి. ర్యాస్ అంటే తెలుసా, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే మెడల్లా ఆబ్లాంగేటాలో ఉంటుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఎట్ ద మెడల్లా ఆబ్లాంగేటా అండి. మెడల్లా ఆబ్లాంగేటా మోస్ట్ కామన్గా మెడల్లా ఆబ్లాంగేటాలో చూస్తాం. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఎట్ ద మెడల్లా ఆబ్లాంగేటా, రైట్. సో అయితే ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. మెడల్లా ఆబ్లాంగేటాలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. మోస్ట్ కామన్గా మెడల్లా ఆబ్లాంగేటా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, రైట్. సో ఇక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది, ఏంది అంటే బ్రీతింగ్ కంట్రోల్ ఉంటుంది. వైటల్ కంట్రోల్ ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్. బ్రీతింగ్ని కంట్రోల్ చేసే సెంటర్ ఏంటి అంటే మెడల్లా ఆబ్లాంగేటా. రెస్పిరేషన్ రెగ్యులేటింగ్ సెంటర్ అంటాం. రెస్పిరేషన్ రెగ్యులేటింగ్ సెంటర్ ఏంటి, మెడల్లా ఆబ్లాంగేటా.
సపోర్ట్ పాన్స్ దగ్గరకు వచ్చేసి ఏమో మూమెంట్స్ అండి, రెగ్యులేషన్ కాదు మూమెంట్స్. అంటే ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ని చేసేది ఎవరు అంటే పాన్స్. దాంట్లో 2 చెప్పాను, ఇన్స్పిరేటరీ సెంటర్స్, ఎక్స్పిరేటరీ సెంటర్స్. పాన్స్ డ్యామేజ్ అయిందనుకోండి ఇబ్బంది ఏమవుతుందంటే దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను. పాన్స్ డ్యామేజ్ అయితే ఇబ్బంది ఏమవుతుందంటే స్వాలో రెస్పిరేషన్ ఉంటుంది, లేదు అనుకుంటే డీప్ రెస్పిరేషన్. స్వాలో అండ్ డీప్ రెస్పిరేషన్ రెండు రిజల్టింగ్ ఫ్రమ్ ద డ్యామేజింగ్ ఆఫ్ ది పాన్స్. కానీ మిడిల్ ఆబ్లాంగేటా కనుక డ్యామేజ్ అయింది అనుకోండి రెస్పిరేషన్ సైకిల్ ఉంటుంది కదండి. రెస్పిరేషన్ సైకిల్ అంటే తీసుకోవడము వదిలేయడం, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్, ఈ సైకిల్ మొత్తం సిజేషన్ బంద్ అయిపోతుంది. అర్థమైందా? సైకిల్ మొత్తం బంద్ అయిపోయేది ఎక్కడంటే రెస్పిరేటరీ సెంటర్. ఇది రెస్పిరేటరీ సెంటర్ ఏంది అంటే మెడల్లా ఆబ్లాంగేటా. సో మెడల్లా ఆబ్లాంగేటా కనుక డ్యామేజ్ అయినట్టయితే ఇమీడియట్గా మనకు కనిపించేది ఏంటి అంటే మోస్ట్ కామన్లీ స్టాప్ ఆఫ్ రెస్పిరేషన్. స్టాప్ ఆఫ్ రెస్పిరేషన్ అండి. రెస్పిరేషన్ అనేది ఇమీడియట్గా స్టాప్ అయిపోతుంది. రైట్. సో మోస్ట్లీ ఇది డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ బోన్ ఆఫ్ వర్టిబ్రాస్. వర్టిబ్రల్ ఫస్ట్ బోన్ ఏమంటాము? అట్లాస్ అంటాం. అట్లాస్ అంటామండి. అట్లాస్ కనుక ఫ్రాక్చర్ అయిందనుకోండి, అట్లాస్ కనుక ఫ్రాక్చర్ అయిందనుకోండి సో ఇక్కడ ఉంటుందండి అట్లాస్. దీని కిందనే ఏముంటుంది అంటే ఫస్ట్ స్పైనల్, రైట్. సో స్పైనల్ కార్డ్కి వర్టిబ్రేకి సంబంధించిన ఫస్ట్ వర్టిబ్రల్ బోన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అట్లాస్. సో అట్లాస్ కనుక డ్యామేజ్ అయినట్టయితే మిడిల్ ఆబ్లాంగేటా అనేది ఫెయిల్యూర్ జరుగుతుంది, ఆటోమేటిక్గా రెస్పిరేషన్ అనేది ఆగిపోతుంది. రెస్పిరేషన్ యొక్క రిథమ్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే మిడిల్ ఆబ్లాంగేటా. అర్థమైంది కదండి? రిథమ్ అంటే అర్థమైంది కదా, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్, రెస్పిరేషన్ సైకిల్ మొత్తానికి కంట్రోలింగ్ సెంటర్ ఇది. సో దీంట్లో ప్రైమరీ సెంటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ రెస్పిరేషన్ సెంటర్. ప్రైమరీ రెస్పిరేషన్ సెంటర్, ప్రైమరీ రెస్పిరేషన్ సెంటర్. ప్రైమరీ రెస్పిరేషన్ సెంటర్ ఏంటి? మిడిల్ ఆబ్లాంగేటా. సెకండరీ రెస్పిరేషన్ సెంటర్ ఏంటి? పాన్స్. ప్రైమరీ రెగ్యులేషన్ సెంటర్ ఏంటంటే మిడిల్ ఆబ్లాంగేటా, సెకండరీ రెస్పిరేషన్ సెంటర్ ఏంటంటే పాన్స్. అండ్ కార్డియాక్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. కార్డియాక్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. కార్డియాక్ సెంటర్ వి కాల్డ్ యాజ్ ఏ వాసోమోటార్ సెంటర్. వాసోమోటార్ సెంటర్, వాసోమోటార్ సెంటర్. అందుకనే దీన్ని ఏమంటామంటే వాసోమోటార్ సెంటర్. వాసోమోటార్ సెంటర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్లడ్ ప్రెషర్ సెంటర్. బ్లడ్ ప్రెషర్ కంట్రోలింగ్ సెంటర్ ఏంటి? మెడల్లా ఆబ్లాంగేటా. బ్లడ్ ప్రెషర్ రెగ్యులేటింగ్ సెంటర్ ఏంటంటే మెడల్లా ఆబ్లాంగేటా. ప్రైమరీ రెస్పిరేషన్ కంట్రోలింగ్ సెంటర్ ఏంటి? మెడల్లా ఆబ్లాంగేటా. ఆ తర్వాత రిఫ్లెక్షన్ సెంటర్ ఉంటుందండి. రిఫ్లెక్షన్ సెంటర్ ఉంటుందండి. రిఫ్లెక్షన్ సెంటర్ అండి. రిఫ్లెక్షన్ సెంటర్ అంటే తెలుసా? ఆటోనామిక్ రిఫ్లెక్షన్ సెంటర్. ఏంటండి ఆటోనామిక్ రిఫ్లెక్షన్స్? ఒక 2-3 చెప్పండి. ఆటోనామిక్ రిఫ్లెక్షన్స్ ఒక 2-3 చెప్పండి. అయ్యో నీ పర్మిషన్ లేకుండా రిఫ్లెక్ట్ మెకానిజం సరిపోతుంది. ఐలిడ్స్ అన్నీ అక్కడే మాట్లాడాను, దాని కంట్రోలింగ్ సెంటర్ అన్నీ సెరిబ్రంలో వెళ్ళిపోయినాయి, ఆల్రెడీ చెప్పేశాను అక్కడ, రైట్. సో అయితే ఇక్కడ అవన్నీ ఐలిడ్స్ ఇవన్నీ ఆటోనామిక్ మోటార్స్ అండి. నేను ఏమంటున్నాను అంటే ఆటోనామిక్ రిఫ్లెక్షన్ అంటున్నాను. ఇవన్నీ ఆటోనామిక్ మోటార్స్ అండి. ఇది మోటార్. ఇప్పుడు ఐలిడ్ ఉంది కదా, ఐలిడ్ ఏంటంటే మోటార్ అండి, రైట్. సో అది మోటార్ అక్కడ చెప్పేశాను, మోటార్ సెంటర్లో చెప్పేశాను నేను, రైట్. సో ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ వామిటింగ్, స్నీజింగ్, నాజిక్ సెన్సేషన్ అండ్ కాఫ్. కాఫ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ఆటోమేటిక్ రిఫ్లెక్షన్. స్నీజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆటోమేటిక్. డిఫరెంట్ అండి కాఫ్కి స్నీజ్కి. లోవర్ రెస్పిరేషన్ రిఫ్లెక్షన్ మెకానిజం కాల్డ్ యాజ్ ఏ కాఫ్. అప్పర్ రెస్పిరేషన్ రిఫ్లెక్షన్ మెకానిజం కాల్డ్ యాజ్ ఏ స్నీజ్. కాఫ్, స్నీజ్, వామిటింగ్, స్వాలోయింగ్ ఇవన్నీ దేని కంట్రోల్లో ఉంటాయంటే మెడల్లా ఆబ్లాంగేటా కంట్రోల్లోనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిఫ్లెక్షన్ కంట్రోలింగ్ సెంటర్. ఏంటేంటి రిఫ్లెక్షన్ కంట్రోల్ ఏంటి? రిఫ్లెక్స్ కంట్రోల్ దగ్గరకు వచ్చేసి ఏమి ఉంటాయి? కాఫ్ రిఫ్లెక్స్ ఉంటుంది, స్నీజ్ రిఫ్లెక్స్ ఉంటుంది, ఆ తర్వాత వామిటింగ్ ఉంటుంది, ఆ తర్వాత స్వాలోయింగ్ ఉంటుంది.
ఇవన్నీ దేని కంట్రోల్లో ఉంటాయంటే మెడుల్లా ఆబ్లాంగేటా కంట్రోల్లోనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెడుల్లా ఆబ్లాంగేటా. ఇస్ ఇట్ క్లియర్? సో బ్రెయిన్లో లాస్ట్ పార్ట్ ఏంటి? మెడుల్లా ఆబ్లాంగేటా. స్నీజింగ్ని ఆటోమేటిక్గా ఎవరు ఇది చేస్తారంటే మెడుల్లా ఆబ్లాంగేటా అని. ఏమైనా పోయిందనుకో ఆటోమేటిక్గా స్నీజ్ రిఫ్లెక్షన్ సెంటర్ కాల్డ్ యాజ్ ఏ మెడుల్లా ఆబ్లాంగేటా. కాఫ్ రిఫ్లెక్షన్ అండ్ వామిటింగ్, స్వాలోయింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్ అయిపోయింది, స్పైనల్ కార్డ్ అయిపోయింది. దీంతో ఏమైపోయాయంటే సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది క్లోజ్, రైట్. నెక్స్ట్ పిఎన్ఎస్ అనేది నెక్స్ట్ ఒక సెషన్లో పిఎన్ఎస్ అనేది అయిపోతుంది, రైట్. మోస్ట్ కామన్. ఓకే, థ్యాంక్ యూ.